వెల్కమ్ టు 24+1. సినిమా రంగంలో 24 క్రాఫ్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనకు తెలిసిందే. అందులో ఏ క్రాఫ్ట్ కూడా ఎక్కువ కాదు, ఏ క్రాఫ్ట్ తక్కువ కాదు. లైట్మెన్ చివరిలో ఉన్నాడని చెప్పి లైట్మెన్ తక్కువ అనడానికి కూడా లేదు. ఎందుకంటే కెమెరా యాంగిల్స్ కానీ కెమెరా కానీ సరిగ్గా రావాలన్నా కానీ ఫోటో సరిగ్గా రావాలన్నా కానీ లైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఎడిటింగ్ రంగం, ఎందుకంటే ఓ డైరెక్టర్ ఎంత కెప్టెన్ అయినా కానీ ఎడిటింగ్ కూడా చాలా కీలకం అనేది చెప్పొచ్చు. ఇప్పుడు ఎడిటింగ్ రంగంలో చాలామంది ఎడిటర్లు ఉన్నారు. మరి దీంట్లో ఈ మధ్యకాలంలో మంగళవారం అనే సినిమా మంచి హిట్ అయింది. అది వారాల్లో ఇంతవరకు ఏ వారంతో సినిమాలు లేవు, కానీ మంగళవారం అనే పేరుతో వచ్చిన సినిమా ఆర్ఎక్స్100 డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన సినిమా అది. ఆ సినిమా ఇటీవల వచ్చి మంచి హిట్ అయింది. ఓటీటీలో కూడా త్వరలోనే ఓటీటీలో రాబోతుంది. మరి ఈ సినిమాకి ఎడిటర్గా పనిచేసిన మాధవ కుమార్ కొలపల్లి గారు ఈరోజు మన గెస్ట్గా వచ్చారు. ఆయనతో మాట్లాడి ఈ ఎడిటింగ్ సంబంధించిన మెళకువలు ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం, ఆయన అనుభవాలు ఏంటి అనే విషయాల గురించి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ మంగళవారం సినిమా నిజంగా ఎడిటర్గా మీకు ఇది అనుకోవటం అంటే ఇది ఫస్ట్ వెంచరా, లేకపోతే మీకు ఇంతకుముందు ఈ ఫీల్డ్లో ఎట్లా? స్టార్టింగ్ ఏంటంటే షేర్ మార్కెట్ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేశానండి. చేసినప్పుడు నేను ఒక సినిమా మామూలుగా ఏంటంటే అభిమానం మీద కొద్దిగా ఎవరికి అన్నయ్యకి సజెస్ట్ చేసాం. వాళ్ళు బ్యానర్లు కట్టారు, అంత అయింది. సినిమా అయినా ఫ్లాప్ అయితే డైరెక్టర్ పెళ్ళి వద్దులేండి, ఫ్లాప్ అయింది. అయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్యలు ఉంటారు కదా, ఏంటో 40,000 పెట్టి కట్టించాం అది ఇది అని చెప్పి మామూలుగా ఎత్తడం మొదలెట్టారు. అప్పుడు అనుకున్నా ఎక్కడ తెలుసు మనకి సినిమా ముందే, అసలు ఆ సినిమా ఆల్రెడీ తీసిందే మళ్ళీ డైరెక్టర్ తీశాడు. తీయటం వల్ల ఏం జరిగిందంటే అది తర్వాత నేను చూసాను థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ థియేటర్ బాగుంటున్నట్టు 40 కేజీలు పూలు కొన్నాను. కొని ఇసురుదామని చెప్పి వెళ్తే అంత లేదు సినిమా, అంత సీన్ లోపల పెట్టమ్మా అని చెప్పి కొద్దిగా ఎట్టకారంగా మాట్లాడాడు. అది నాకు నచ్చలా. సర్లే అని చెప్పి మనం ఎక్కడ చూస్తాం సినిమా ఫస్ట్ చూసి మనం మార్చాలి అని చెప్పి అట్లా ఎత్తగా అప్పుడు నా ఏజ్ అంతా 27 వచ్చినప్పుడు ఈ టైంలో మనం వెళ్ళి అసిస్టెంట్ కింద వెళ్ళి మనం చేస్తామో చేయమని ఒక డౌట్. సరే ఏం చేద్దాం అంటే ఎడిటింగ్ టేబుల్ మీద మనకు తెలుస్తుంది. సరే అయితే ఎడిటింగ్ నేర్చుకుందాం. అప్పుడు ఎల్వి ప్రసాద్కి ట్రై చేసా ఫస్ట్ డిప్లొమా, అక్కడ డిఎఫ్ టెక్ చేద్దాం. అక్కడంతా అయ్యింది. వాళ్ళు ఏంటంటే నువ్వేమో డెమో కింద ఏమైనా ఎడిట్ చేసామని అడిగారు. అయితే నేనేం చేయలేదండి అయితే మీకు చెప్తాంలేని కాల్ చేస్తామని పంపించేశారు. ఇంక ఎలాగైనా వదలకూడదు, దిగాం కదా అని చెప్పి అప్పుడు అదే ఇయర్లో రామోజీ ర్యాఫ్ట్లో పెట్టారు ఫిల్మ్ సిటీ, రామోజీ ఫిల్మ్ సిటీలో. సరే అని చెప్పి అప్లై చేశాను. అంటే డిఎఫ్ టెక్లో మీరు ఎడిటింగ్ కోర్సా? ఎడిటింగ్ స్ట్రీమ్. ఓకే. ఇంకా ఏంటంటే అక్కడ డిప్లొమా తీసుకున్నాను 1 year. అయిన తర్వాత ఏంటంటే సినిమా మనకేంటంటే అక్కడ సినిమా ఫ్లో తెలియదు ఎలా ఉంటుంది అనేది. సరే నార్మల్గా ఎడిటింగ్ నేర్చుకున్నాం. తర్వాత ఏంటి అని చెప్పి ఫస్ట్ ఏంటంటే అది అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకుని మన చండీగఢ్ దగ్గరికి వచ్చాను నేను, ఎల్వి ప్రసాద్ దగ్గర. చండీగఢ్ దగ్గరికి వచ్చి ఆయన వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేశాను ఒక 1/2 hour. వచ్చారు, ఏంటమ్మా అన్నారు. సరే వేకెన్సీస్ ఏమన్నా అసిస్టెంట్ కదా అని అడిగా. ఇప్పుడేం లేవమ్మా, ఉంటే చెప్తాను వెళ్ళిపో అన్నారు. సరే అని చెప్పి ఇంకా అట్లా చిన్న చిన్న వర్కులు చేసుకుంటా చివరికి అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే ప్రవీణ్ కేఎల్ గారి దగ్గర జాయిన్ అయ్యా. అది చెన్నైలో ఉంటుంది. అదేంటంటే రంజిత్ అనే అతను వాళ్ళ కజిన్ నాకు ఫ్రెండ్ అనమాట. ఒక ఎడిటింగ్ దాంట్లోనే ఫ్రెండ్ అయ్యాడు. అలాగే నాకు సినిమా అంటే ఇష్టం ఇలా చేశానంటే వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి ఇంకా అక్కడ జాయిన్ చేయించారు. ఇంకా అలా ట్రావెల్ అయ్యి ఒక 8 years చేశానండి చెన్నైలో. ప్రవీణ్ కేఎల్ గారి దగ్గర నేషనల్ అవార్డు కూడా ఇచ్చినట్టుంది కదా? అవునండి. అరణ్యకాండ అది నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత జాయిన్ అయ్యాను నేను. ఆయన 2011లో వచ్చింది, నేను 2012లో జాయిన్ అయ్యా. 2019 ఎండ్లో ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చి ఇంకా సపరేట్గా చేసుకుంటున్నాను ఇక్కడ. అలా చేయను. నేను ఆర్ఎక్స్100 చేశాను అసోసియేట్ కింద. మహాసముద్రం చేశాను డైరెక్టర్కి. సరే అని చెప్పి ఈ సినిమాకి మనకి మంగళవారం మెయిన్ ఎడిటర్ కింద ఛాన్స్ ఇచ్చారు. అది కూడా ఏంటి మా బాస్కి చెప్పే ఇచ్చారు, ఏమండి మరి ఈసారి మనోని తీసుకుంటానండి, పేమెంట్ కొద్దిగా చిన్న బడ్జెట్ అది ఇది అంటే. ప్రవీణ్ గారు కూడా బాగా అంటే ఎవరు ఎడిటర్? ప్రవీణ్ కేఎల్. ఆయన ప్రవీణ్ కేఎల్ గారే. సరే అని చెప్పి ఈ 3వ సినిమా కూడా, ఎందుకంటే 2 సినిమాలు ట్రావెల్ అయ్యారు కదా మా సారు, మళ్ళీ తప్పుగా అనుకుంటాను. డైరెక్టర్ ఫోన్ చేసి ఇట్లా నేను మాధవ్ని యూస్ చేసుకుంటానండి ఈ సినిమాకి అని చెప్పి అన్నారు. అంటే బయటికి వెళ్ళకుండా మాధవ్ని యూస్ చేసుకుంటే ఓకేనండి అని చెప్పి ఇంకా ఆయన. ప్రవీణ్ కేఎల్ ఎక్కడైనా ఆయన యాక్చువల్గా ఏంటంటే మన సారథి స్టూడియో ఉంది కదండి, ప్రసాద్ గారు ఉన్నారు కదా, వాళ్ళ కొడుకు. అట్లాగా? తెలుగు వాళ్ళే చెన్నైలో సెటిల్. ఇప్పుడు ఇక్కడే ఉంటారు వాళ్ళ ఫాదరును వాళ్ళ అన్నయ్య నవీన్ కేఎల్ అని చెప్పి క్యూబ్లో వాళ్ళ బ్రదరు. అట్లా మొత్తానికి ఎడిటింగ్ రంగంలోనే ఉండి మంగళవారం చేశారు. మంగళవారం సినిమాకి సంబంధించిన సవాళ్ళు ఏంటి ఎడిటింగ్ చేయడంలో ఇలాంటి సినిమాకి?
ఇదేంటంటే మామూలుగా ఒక జానర్ అయితే అనుకోవచ్చు. ఇప్పుడు ఏదో యాక్షను లేకపోతే లవ్ అంటే ఒకే జానర్ వెళ్తాం 3. కానీ ఇదేంటంటే ఫస్ట్ హాఫ్ వచ్చి సస్పెన్స్ మిస్టరీ ఉంటుంది. ఓకే. అది ఏంటంటే సౌండ్ మైండ్లో పెట్టుకుని చేయాలి. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చి ఒక అమ్మాయికి ఒక డిసీజ్ ఉంటుంది. అదేంటంటే ఫుల్గా మైండ్లో సౌండ్ పెట్టుకుని ఎంత స్పేస్ ఇవ్వాలి ఎడిట్కి, సౌండ్కి, మ్యూజిక్కి అయిన మైండ్లో పెట్టుకుని అది చేయాలి సెకండ్ హాఫ్లో. అది కాకుండా రివెంజ్ డ్రామా ఉంటుంది, లవ్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. ఒక్క మూవీలో ఇన్ని కలిపి చేయడం అనేది అది కొద్దిగా కత్తిమీద సాము లాంటిది అనమాట. ఓకే. అది కొద్దిగా నాకు టఫ్ అనిపించింది. చేయగలం కొద్దిగా మనం ఇన్ని ఉన్నాయి, కన్వే అయిద్దా లేదా. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ వచ్చి స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. అది ఏంటంటే కొద్దిగా తేడా జరిగింది ఎడిట్లో. ఆడియన్స్కి అయితే డిజాస్టర్. ఎందుకంటే ఎప్పుడైనా మనకి మూవీ ఆడియన్స్ చూసి బయటకు వచ్చేటప్పుడు మైండ్లో ఉండాలంటే లాస్ట్ 40 minutes మైండ్లో అలా ఉందంటే సినిమా హిట్ అండి. నేను ఇంకేంటంటే అది లాస్ట్ మర్డర్ మిస్టరీ, ఊళ్ళో చనిపోతూ ఉంటారు, అవును గోడల మీద రాస్తారు, ఇట్లా ఇదే కథ కదా ఇది. అది ఇంకా ఏంటంటే డైరెక్టర్ గారు కూడా నాకు పోస్ట్ ప్రొడక్షన్కి చాలా టైం ఇచ్చారు. మామూలుగా అనుకోండి డేట్ అనౌన్స్ చేసేసి అర్జెంట్ పద అని చెప్పాను. అలా కాకుండా నాకు లిటరల్లీ జూలైలో అయింది షూట్, నవంబర్లో రిలీజ్ అయింది. అంటే నాకు ఎంత టైం ఇచ్చారంటే ఓన్లీ 2 months. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను అక్కడ ఆన్లైన్లో కూడా వెళ్ళా. ఆన్లైన్ అంటే స్పాట్లో కాదు, నాకు ఒక సపరేట్ హోటల్ రూమ్ బుక్ చేసి ఈరోజు షూట్ జరిగింది నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది. నేను అక్కడ చేసేసుకునేవాడిని. మరి ఏమైనా షార్ట్ కావాలంటే నేను చెప్పేవాడిని. అంటే ఆయన మోస్ట్లీ ఏంటంటే ఒక్క షార్ట్ కూడా మిస్ అవ్వదు. మనకేమైనా కావాలి అంటే మనం చెప్పేవాళ్ళం. ఆయన కావాల్సిన రష్ మనకి ఇచ్చారు. మనకేంటంటే ఎడిటింగ్కి వచ్చి పక్కన కూర్చొని ఇన్ పాయింట్ చెప్పు, అదొద్దు ఇది అని ఏ రోజు డిస్టర్బ్ చేయాలి డైరెక్ట్. ఇది కాదు, ఫస్ట్ సినిమా కూడా అంతే, RX 100 అంతే, మహాసముద్రం అంతే. నేను డైరెక్టర్ని డైరెక్షన్ చేశాను, మీరు ఎడిటర్ నాకు ఎడిట్ చేసి పెట్టండి అంతే. నేను చేసిన తర్వాత నేను సాటిస్ఫై అయితే పిలుస్తాను ఆయనకి టేబుల్ మీదకి, చూడండి సార్ ఒకసారి ఈ సీన్ ఎలా ఉంది. ఆయన కన్వే అవ్వలేదు అనుకోండి చెప్తారనమాట, మాధవి నాకు ఇలా కాదు, నేను వేరేలాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సరే ఏం చేద్దాం అని చెప్పి కొన్ని సీన్లు పట్టుకుంటారండి ఆయన. నిజంగా ఆడియన్స్ కరెక్ట్ అయ్యే సీన్లు బాగా ఎక్కుతాయి. ఓకే. సెకండ్ హాఫ్లో ఒక చేజ్ ఉంటుంది. ఆయన ఎంతసేపు ఏం చెప్పేవారంటే, మాధవి ఇది ఓన్లీ ఎడిటర్ సినిమా, నేను చెప్తాను మీరు బయటకే సినిమా వెళ్ళిన తర్వాత మీకే పేరు వస్తుంది, నేను చెప్తున్నాను మీరు అలా మైండ్లో పెట్టుకుని ఎడిట్ చేయండి, మీరు ఎంత స్పేస్ ఇస్తే అంత మ్యూజిక్ కొట్టగలరు అంటే. నేను ఆల్మోస్ట్ మ్యూజిక్ మీద ఎడిట్ చేశా సినిమా మొత్తం. ఆల్మోస్ట్ మ్యూజిక్ పెట్టుకునే ఫస్ట్ ఎడిట్ చేసేస్తానండి. దాని తగ్గట్టు యాప్ట్ కొని ట్రాక్లు తీసుకునేవాడు. రీ రికార్డింగ్ తర్వాత ఎడిటింగ్ చేస్తారా, ముందే చేస్తారా అసలు? కాదు, ఫస్ట్ ఏంటంటే ఎడిటింగ్ చేసిన తర్వాత రీ రికార్డింగ్కి వెళ్తారు. అవును. నేనేం చేశానంటే ఈ సినిమాకి మనకి మ్యూజిక్ ఉండాలి సరే అని చెప్పి ఫస్ట్ రఫ్ కట్ చేసామని. రఫ్ కట్ మీన్స్ ప్లెయిన్ కట్ అయిపోయిన డైరెక్టర్ ఓకే అన్న తర్వాత ట్రాక్ తీసామని. దాని యాప్ట్గా ఉండేది. ఆ ట్రాక్ మీద ఎక్కడ చేంజ్ ఓవర్స్ ఉన్నాయి ఎక్కడ అనేది అలాగా ఎడిట్ చేసి మ్యూజిక్ మీద ఎడిట్ చేసి మొత్తం ఆల్మోస్ట్ ఒక 90% ట్రాక్లు వేసానండి సినిమా మొత్తం. ఇక అందరూ స్పేస్ అంటే ఎలా ఇస్తారు స్పేస్ అసలు? అది ఇప్పుడు స్పేస్ మన ఇద్దరం మాట్లాడదాం సార్. ఎగ్జాంపుల్ మాట్లాడినప్పుడు మీ రియాక్షన్కి అంటున్నారు కదా సంథింగ్, నేను అడిగిన దానికి ఇమీడియట్గా ఉండదు. అది నేను నా నోట్లో నుంచి వచ్చిన తర్వాత మీ రియాక్షన్ ఇస్తారు. ఆ స్పేస్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను మాట్లాడుతూ మీరు ముందే దానికి అడ్వాన్స్డ్ ఇచ్చేసారు అనుకోండి, అది రాంగ్ కట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ సెన్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మామూలుగా 2 bar 4 bar 6 bar 8 bar 16 bars అని బార్స్ ఉంటాయి. ఆ బార్లో ఈ షార్ట్ మనం 4 barలో పెట్టాలి ఆ మ్యూజిక్. అదేంటంటే కొద్దిగా చేయగా మనకి ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్లో తెలిసిపోద్ది ఈ షార్ట్కి ఇది 4 bars సరిపోద్ది, ఈ మ్యూజిక్ అంత చాలు. ఫాస్ట్ బీట్ ఉంటుంది, ఫాస్ట్ బీట్లో వచ్చి 2 barలో ఎడిట్ చేసుకుంటాం. అట్లా ఆ సెన్స్లో అనమాట. అంటే ఎక్కువ సాంగ్స్ మనం చూస్తూ ఉండగా ఎక్కువ సాంగ్స్ ఎడిట్ చేస్తామంటే ఆటోమేటిక్గా మనకి అది తెలిసిపోద్ది. అంటే ఒక్కోసారి ఎడిటింగ్ రూమ్లో సినిమా హిట్ అవుద్ది లేని తెలిసిపోతుందండి అసలు ఎడిటింగ్ రూమ్లోనే. సార్ ఫస్ట్ టేబుల్ మీద నేను చెప్పాను కదా సార్, నేను రాకముందు ఎక్కడ తెలుసుకుంటుందని నేను అలాగే వచ్చాను. నేను మామూలుగా నేను చేసిన సినిమాలు అండి, నాకు ఒక్కటే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ నేను చూడగానే నాకు అర్థమైపోతుంది. నేను డైరెక్టర్కి చెప్తా, నేనైతే సార్ ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు సార్ అని చెప్పి ఇట్లాగే అంట. సరే అయితే ఏం చేద్దాం అడుగుతారు, చెప్తాను. వాళ్ళకి ఇష్టం అంటే మామూలుగా చేంజ్ చేయగలం అనుకుంటే ఓకే చేద్దామమ్మా అంటారు. అట్లా ఇలా డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ మా బాస్ వచ్చి కూర్చుంటారు. ఆయన కూర్చున్న తర్వాత మనం చూసినప్పుడు ఇది లేదే అది ఇది అని చెప్పి అడిగా, లేచర్లు మార్చాను ఇట్లా చెప్పాను సార్ డైరెక్టర్ ఓకే అన్నారన్న. అవునా, ఆయన ఏంటారంటే అవి కూడా పెట్టు పక్కన, నేను చూస్తా ఫ్లోలో మళ్ళీ పర్లేదు తీసేయచ్చు, లేదు కావాలి సీను ఎందుకంటే మళ్ళీ కనెక్టివిటీలు ఉన్నాయి అని చెప్పి అలాగా
కోఆర్డినేషన్ అన్నమాట. మెయిన్ ఎడిటర్కి నాకు డైరెక్టర్కి బాగా కోఆర్డినేషన్ ఉండేది. కోఆర్డినేషన్ ఉండేది గతంలో. ప్రవీణ్ కేఎల్ ఆయన ప్రత్యేకత ఏంటి అసలు? ప్రవీణ్ కేఎల్ గారి ప్రత్యేకత ఆయన ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి ఏ ఎడిటర్ పక్కన అసిస్టెంట్ పక్కన కూర్చొని డౌట్లు అడుగు, ఏమైనా డౌట్ అంటే నన్ను అడుగు, నేను చెప్తాను అని నాకు తెలిసి అయితే ఎవరి దగ్గర పని చేయలేదు. ఆయన దగ్గర ప్రత్యేకత అదనమాట. ఇప్పుడు ఆయన చేస్తూ ఉంటారు. నాకు ఒక డౌట్ వచ్చింది. డౌట్ వస్తే నేను పదాకి సార్ ఇది ఎందుకు సార్ ఇలా చేశారు, మనం అలా కూడా చేయొచ్చు కదా సార్ అని పక్కన అనేవాడిని. అలా 2-3 సార్లు చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన అన్నారు, మాధవజీ నేను ఇప్పుడు ఏంటంటే ఎడిట్ చేసేటప్పుడు నా మూడ్ డిస్టర్బ్ అవుతుంది, నువ్వు బుక్ పెన్ను పెట్టుకో, నీకేం డౌట్ వచ్చినా రాసుకున్న తర్వాత నేను బయటకు వస్తాను టేబుల్ బయట నుంచి, అప్పుడు నువ్వు అడుగు, నేను చెప్తాను నీకు. ఇంకా అలా ఏంటంటే ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ అసిస్టెంట్ అండి అలాగా ఎక్స్ప్లెయిన్ చేయటం, మనకేంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా పుష్ చేస్తారన్నమాట ఆయన. అలాగే ఏంటంటే ఇంకోటి ఆయన ఒక సాంగ్ ఉండే, దాదాపు 150 సినిమాలు చేశారు ఆయన. అవును. సినిమాకి 4 సాంగ్లు ఉంటాయి. ఒక సాంగ్ ఒక ప్యాటర్న్ చేస్తారండి. అది ఇంకేంటంటే అలా ఉండిపోద్ది అనమాట. ప్యాటర్న్ అంటే ఇప్పుడు ఎఫెక్ట్లు వేసేసి అట్లా కాదు, ఒక మ్యూజిక్ తగ్గట్టుగా ఏదో ఒక ఎఫెక్ట్ పట్టుకుంటారు. ఇక ఆ సాంగ్ మొత్తం అదే ప్యాటర్న్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ బంచ్లో పాట ఇప్పుడు పల్లవి అయిపోయిన తర్వాత ఒక బీట్లో వచ్చింది, బీజియం వచ్చినప్పుడు ఒక ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ బీజియం వచ్చింది అనుకోండి, వేరే ఎఫెక్ట్లు వేస్తారు. ప్యాటర్న్ మెయింటైన్ చేయరు, అది ఆయన మెయింటైన్ చేస్తారు. ఆయన దగ్గర అది నేర్చుకోవడం వల్ల కొన్ని ప్యాటర్న్స్ కూడా నేను ఈ సినిమాకి యూజ్ చేశాను. మంగళవారం అది బాగా హెల్ప్ అయింది నాకు. అందరూ ఏంటంటే ఫంక్షన్ ఫైట్ ఒకటి ఉంటుందండి. ఆ ఫంక్షన్ ఫైట్లో ఏంటంటే ఫస్ట్ నార్మల్ కట్ చేశా, సాటిస్ఫాక్షన్ లేదు. అయితే నా అసిస్టెంట్ ఉన్నాడు, అడిగాను అఖిల్ ఏంటంటే అన్న ప్లెయిన్గా ఉందన్న అది అన్నాడు. సరే అయితే అని చెప్పి అప్పుడు ఆల్రెడీ ఒక ఎడిట్ చేశాను. మ్యూజిక్ ట్రాక్ కోసం 5 hours పట్టింది ఎతకడానికి. మ్యూజిక్ మీద ఎడిట్ చేశాను. ట్రాక్ ఎత్తికి అంటే నేను ఎలా ఉంటుంది, ఎడిట్ అయిపోయిందో దాన్ని ట్రాక్ పెట్టుకుంటా, ప్లే చేసి చూస్తా, సింక్లు ఎత్తి యాప్ట్గా లేదు తీసేసి ఆ ట్రాక్ కోసం 5 hours ఎత్తికి అది మ్యూజిక్ మీద ఎడిట్ చేశాను. చేసిన తర్వాత మా బాస్ వచ్చి చూశారన్నమాట, మాధవజీ ఎరక్కొట్టేసా ఫైట్ చాలా బాగుంది, అసలు కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది, ఎవరు టచ్ చేయలేదు ప్యాటర్ను, మామూలు సాంగ్స్ చేయటం వేరు, నువ్వు ఫైట్లో చేసి చాలా బాగుంది అది ఏం చెప్పాను. అయితే డైరెక్టర్ ఏమంటారంటే నేను అన్నాను, సార్ ఒక ప్యాటర్న్ ఇచ్చాను చూడండి సార్ అన్నాను. అంటే ఆయన అన్నారు, వచ్చారు, మాధవజీ ఇది మన జోనర్ కాదా వద్దు అన్నారు. లేదు సార్ వర్కౌట్ అయ్యి సార్ వినండి సార్. సరే అని చెప్పి ఆయన రూమ్కి వెళ్ళారు. వెళ్ళి ఒక 1 hour మళ్ళీ వచ్చారు, ప్లే చేయన్నారు. నాకు మాధవజీ అన్నారు. ఆయన ఏంటంటే మనం కరెక్ట్గా కాన్ఫిడెంట్గా చెప్పాలి. అంటే ఈ డైరెక్టర్ కదా, ఏ డైరెక్టర్కైనా మనం కాన్ఫిడెంట్గా చెప్పామనుకో వింటారు, ఎందుకు ఇంత సాంగ్గా చెప్తున్నారు ఏంటని. అది ఏంటంటే అదొక ప్యాటర్న్. ఇంకోటి చేజింగ్ ప్యాటర్న్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, అదొక ప్యాటర్న్. అన్నీ ఏంటంటే ఆయన దగ్గర నేర్చుకున్నవి మనం ఏంటంటే కథ కరెక్ట్గా ఈ కథకి మనకు సెట్ అయ్యింది, ఈ కథకి మనకి సెట్ అయింది కరెక్ట్గా. అదే హిట్ అవ్వడం వల్ల అది హిట్ అయింది. ఇప్పుడు చాలా వరకు మొన్న డైరెక్టర్ గారు కూడా స్టేజ్ మీద అన్నారు, ఇప్పుడు వరకు ఎడిటర్ గురించి ఏ రివ్యూలో రాయలా, ఈ సినిమాలో ఎడిటర్ గురించి రాశారంటే అతని వర్క్ ఎలా ఉందో మీరే చూడండి తెర మీద అని చెప్పి మొన్న స్టేజ్ మీద అప్రిషియేట్ చేశారు. అది బాగా అనిపించింది నాకు. సాధారణంగా ఒక సినిమా ఎడిట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది సార్? డిపెండ్స్ అపాన్ మూడ్ సార్. ఇప్పుడు ఈరోజు ఉంది సార్, నేను ఏంటంటే వెళ్ళాను అనుకోండి, మూడ్ బాగుంది అనుకో అక్కడే ఉంటా, మూడ్ బాగాలేదు అనుకో ఒక సీన్ చేస్తాను వచ్చేస్తాను. నేను సినిమా మొత్తం చేయాలనుకోండి సార్, మంచిగా టైం ఇచ్చి అలా ఇస్తే ఒక 3 months 4 months అలా ఇస్తే మనం ఏంటంటే చేసిన తర్వాత కొద్దిగా మ్యూజిక్ కూడా వేసి ఇది మ్యూజిక్ మీద వర్కౌట్ అవుతుందో లేదా అలా ఉంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్, షూట్ అవుతుంది, షూటు 100 రోజులు చేస్తారు, ఎడిటింగ్ 30 రోజులు చేయాలి. అది కష్టం కదా. ఇప్పుడు షూటింగ్ నేను రష్ మొత్తం చూడాలి. అదే నీ ఇప్పుడు రష్ మొత్తం చూసి నాకు కూడా ఏంటి పోస్ట్ ప్రొడక్షన్ హరిబరి వచ్చింది ముందనుకోండి, అవును ఇంత చేసి ఎందుకు టేబుల్ మీద మనం ఏదైనా రష్ ఇచ్చినప్పుడు మీకు ఓకే అయిన షార్ట్సే తీసుకుంటారా ఎడిటర్ తీసుకునేది? అది ఎలా ఉంటారంటే సార్, ఇప్పుడు మాకు ఎడిట్ రిపోర్ట్ వస్తుంది, వచ్చిన తర్వాత ఫస్ట్ అంటే నా ప్యాటర్న్ ప్రవీణ్ గారి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఆయన దగ్గర నేర్చుకుంది, ఫస్ట్ ఏడీ కూర్చోబెట్టి లైనప్ చేస్తాం, ఓకే, మళ్ళీ స్పేస్ ఇచ్చి పక్కన ఎంజిల్ పెడతాం, పెట్టిన తర్వాత ఫస్ట్ రష్ మొత్తం ఎడిట్ చేయం, ఓకే టేక్లు అన్నీ పని లేవని చూపిస్తాం ఏడీకి, ఎవరైతే ఫాలో అప్ చేస్తున్నారు అన్నీ పని వేయండి అన్నారు అనుకో, మీరు వెళ్ళిపోయి ఒక కట్ చేసేస్తాను, సీన్ పేపర్ పెట్టుకుంటాం. ఆల్రెడీ మనకు స్టోరీ చెప్తారు డైరెక్టర్, అంటే మరి అజయ్ గారు అయితే నాకు చెప్పారు, నేను వేరేది సినిమా ఇంకా సరే అని చెప్పి మన స్క్రిప్ట్ చదువుతాం, మళ్ళీ ఒకసారి సీన్ ఏంటంటే సీన్ స్క్రిప్ట్ మైండ్లో పెట్టుకొని సీన్ చదువుతాం. ఇంకోటి ఏంటంటే ఏమైనా చేంజెస్ అయినాయా లేదా అని, ఓకే, సీన్ పేపర్ చదువుకున్న తర్వాత డైలాగులన్నీ మళ్ళీ రష్ చూసుకుంటాను, డైలాగులన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా, లేకపోతే స్పాట్లో కొన్ని చిన్నవి మారుస్తారు కదా, అది మార్చిన తర్వాత మనకు అర్థమైపోద్ది ఇది మార్చారులే అని.
అలా రష్ మొత్తం చూసిన తర్వాత ఒకటి చేస్తానండి. చేసిన తర్వాత ఏం చేస్తానంటే పక్కన ఎంజీలు ఉంటాయి కదా, ఊరికి డ్రాగ్ చేసి చూస్తా ఏమన్నా మంచి షాట్ దీనికంటే బెటర్ షాట్ ఉందా అని. అలా డ్రాగ్ చేసి చూసి నేనేం చేస్తానంటే ఒక లేయర్లో ఉందనుకోండి, ఓకే కిటన్నా ఎన్జీలో బాగుందనుకో, అది తీసుకుని పైన లేయర్లో పెట్టుకుంటా, అది మ్యూట్ చేస్తా. ఫస్ట్ డైరెక్టర్ గారు ఏదైతే ఓకే చేస్తారో అదే చూపిస్తా. అప్పుడు నేను చెప్తా, సార్ ఇది ఎన్జీలో ఇది బాగుంది చూస్తానంటే చూడండి సార్ అంటే, ప్లే చేయండి అమ్మ, అది ఏంటంటే యాక్టివేట్ చేసి ప్లే చేస్తా. ఓకే అండి అది ఉంచుదాం అట్లా. ఓకే, అది అలా ఫార్మాట్ అలాగా అవుతుంది. ఇప్పుడు రష్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏంటంటే సాంగ్ కూడా తీశారు, డాక్యుమెంటరీ లాగా తీసుకొచ్చారు, జాతర సాంగ్ 30 days ఎడిట్ చేసేది ఒక సాంగ్. మంగళవారం చూడండి చిన్న చిన్న కట్లు కొద్దిగా. ఆ సాంగ్ మీకు యూట్యూబ్లో కూడా ఉంది. అదేంటంటే ఎందుకు 30 days పట్టిందని చెప్తాను చూడండి. రావులపాలెంలో డైలీ 5 hours కూర్చునేవాడిని సాంగ్ మీదే. మూడు డిస్టర్బ్ అవుతుంది, వద్దు సాంగ్ బోర్ అనిపిస్తుందని సీన్కి వచ్చేవాడిని, సీన్ చేసేవాడిని. సరే అని చెప్పి ఫస్ట్ ఏం చేసాం, కట్ చేసిన తర్వాత దీనికన్నా బెటర్ షాట్ ఇంకా బ్యూటీ ఉన్నాయి. సరే అని చెప్పి మళ్ళీ ఎత్తుతుంటే రష్ మళ్ళీ బ్యూటీ. ఎందుకంటే డాక్యుమెంటరీ అంటే వెళ్తాం చిన్న చిన్న అక్కడక్కడ తీసుకొస్తారు కదా, కరెక్ట్గా ఎందుకంటే బీట్లో కూర్చోబెట్టాలి కరెక్ట్గా. నాన్ సింక్లో ఏముంది అనుకోండి సాంగ్ బాగోదు. ఇప్పుడు కళ్ళు అన్నప్పుడు కళ్ళు చూపిస్తేనే బాగుంటుంది, కాళ్ళు చూపిస్తే బాగోదు కదా. అవన్నీ ఎత్తడానికి నాకు దాదాపు 1 week పట్టింది. ఎతికి సరే అని చెప్పి ఇలా కాదని చెప్పి ఒక కట్టి చేసాం. ఫస్ట్ టైం నేను ఫిల్ చేసాం అనుకోండి, తర్వాత షార్ట్ మార్చుకుందాం అనుకుంటే ఎక్కడ వస్తానే ఉన్నాయి. అప్పుడు చెప్పాను మా స్టూడెంట్కి, అఖిల్ ఇలా కాదు, ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే ఒక సీక్వెన్స్ పెట్టి డ్రమ్స్ ఎక్కడ ఉన్నాయో బంచ్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పడి డ్రమ్స్, మళ్ళీ సన్నాయి ఉంది ఆ సన్నాయి తీసుకొచ్చి అన్నీ ఇక్కడ పెట్టు, లెగ్ క్లోజ్అప్లు ఉన్నాయి, మళ్ళీ ఏంటంటే జాతరకు వచ్చిన ఉంటారు కదా పబ్లిక్, వాళ్ళు క్లోజ్అప్ అని తీసుకు ఒక సీక్వెన్స్లో పెట్టి, అప్పుడు నేను లిరిక్ తగ్గట్టుగా నువ్వు ఆ సీక్వెన్స్కి వెళ్ళగా నేను ఇలా డ్రాక్ చేసి చూసుకుంటా, బాగుందో ఇక్కడ పడేస్తా, మళ్ళీ వెళ్తా కానీ బాగుందని పైల నీరులో పెట్టుకుంటా. పెట్టుకుని బిఫోర్ షాట్కి ఈ షాట్కి కరెక్ట్గా సింక్లో ఉందో లేదో చూసి ఆ తర్వాత మిగతాన్ని తీసేసి ఒక ఫుల్ అలా చేయడానికి నాకు 30 days పట్టింది. అయితే డైరెక్టర్ అన్నారు, సార్ వర్షన్ అయిపోయింది సార్ చూడండి సార్ ఏమైనా కరెక్షన్ ఉంటే చేద్దామంటే, ఆయన అన్నారు కరెక్షన్ వస్తుంది ఎందుకు అంటున్నారండి మీరు పెట్టండి అన్నారు. ఇట్లా చూసారు లాక్ అన్నారు అంతే. అంటే సినిమా సక్సెస్లో ఎడిటర్ పాత్ర ఎంత ఉంటుందండి సార్? ఎడిటర్ ఇంకోటి అంటే చెప్పనండి, ఎడిటర్ చేసేది ఎంత కదండి, డైరెక్టరు స్క్రిప్ట్ మైండ్లో పెట్టుకుని చేయాలి. ఇంకోటి డిఓపి తీసిన షార్ట్ బ్యూటీని ఎత్తికి మేము చేయాలి. ఆర్టిస్ట్ది చేసేది మళ్ళీ ఎత్తికి అంత కొన్ని ఉంటాయి, అదే బ్యూటీ ఉన్నాయి. ఇప్పుడు ఫైట్ ఉంటుంది, ర్యాంప్ స్లో, హీరో ఎలివేషన్స్ చేయడానికి హీరో సైడ్ నుంచి చూడాలి, ఓకే డిఓపి సైడ్, మళ్ళీ డైరెక్టర్ సైడ్. ఇది కాకుండా మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్కి స్పేస్ ఇస్తున్నాం లేదా మ్యూజిక్ మైండ్లో పెట్టుకుని చేయాలి. మళ్ళీ సౌండ్ ఎఫెక్ట్స్ కొన్ని కట్లు ఉంటాయి, సౌండ్ మీద కట్ చేస్తాం మేము. అవి ఏంటంటే అక్కడ మన సౌండ్ వేసి సౌండ్కి మన స్పేస్ ఇవ్వాలి. అందరి గురించి ఆలోచించి పనిచేసేవాడు ఎడిటర్ అండి. అది ఈ సినిమాకి సీజీ వర్క్ కూడా ఉంది కదా. ఆ సీజీ మాకు అన్ని లైవ్ అండి, చిన్న చిన్న సీజీ ఏంటంటే రోపులు ఈ అయ్యే ఉన్నాయి, గ్రీన్ మ్యాట్లు ఏమీ లేవు, అన్ని లైవ్ షాట్స్. సాధారణంగా సీజీ వర్క్ చేయాల్సి వస్తే అది మరి మీ ఎడిటర్లే చేస్తారా, దానికి డిఫరెంట్ అది వింగ్ అది విఎఫ్ఎక్స్ వేరే టీం ఉంటుందండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి వాళ్ళు ప్రీ ప్రొడక్షన్లో కొన్ని సీజీ షాట్స్ అనుకుంటారు, ఎడిట్ అయిపోయిన తర్వాత మనకి ఎవరైతే సీజీ ఫాలో అయ్యే అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారో మనకు చెప్తారు, సార్ ఇక్కడ సీజీ అనుకున్నాం సార్ మీ ప్రీ ప్రొడక్షన్లో. అవునా సరే ఎక్కడ అంటే మేము డిస్క్రిప్షన్ కూడా రాస్తాం పైనే, ఓకే సీజీ 1 షార్ట్ 1 అలా రాయకుండా పైన విజువల్ పైనే సీజీ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇక్కడ ఏమి చేయాలి అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి టైప్ చేసి డిస్క్రిప్షన్ ఇస్తాం. ఓకే అది ఇంకా సీజీ వాళ్ళకి వెళ్తుంది. ఇంకా వాళ్ళు చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఏంటంటే టేబుల్ మీదకి వస్తుంది, లెంత్ చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇచ్చింది 20 frames అనుకోండి, వాళ్ళు 15 frames ఇచ్చారు అనుకోండి, 5 frames తగ్గిద్ది. అందుకని ఫస్ట్ ఎప్పుడైనా ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా ఫస్ట్ మనకి టేబుల్ మీదకి వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసుకుని ఫైనల్ అవుట్పుట్ తీస్తే బెటర్ అండి. ఓకే ప్రాబ్లం ఉండదు మనకి ఎక్కడ, ఎందుకంటే భయం కూడా ఉండదు, ఏమో నాన్ సింక్ వెళ్ళిందా ఏంటో ఆ భయం కూడా లేకుండా మనం ఎక్కడ టేబుల్ మీద చూసుకుంటాం, ఏమైనా వచ్చిందా ఇమీడియట్గా వెళ్ళి మనం మార్చుకోవడానికి టైం ఉంటుంది, స్పేస్ ఉంటుంది. అదే ఇప్పుడు ఈ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మంగళవారం సినిమా విషయానికి వస్తే, ఎడిటింగ్ అయిపోయిన తర్వాత రీషూట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, అస్సలు లేదు. ఇంకా కొన్ని సీన్లు తీసేసాం మేము. అంటే డైరెక్ట్గా పూర్తి క్లారిటీ ఉందనుకోవచ్చు, స్క్రిప్ట్ విషయంలో పక్కా స్క్రిప్ట్తో వెళ్ళాడు, పూర్తి క్లారిటీతో చేసాడు, పక్కా క్లారిటీ ఉంది. అసలు రీషూట్కి వెళ్ళలేదు. నేను ఆయనతో 3 సినిమాలు చేశానండి, 3 సినిమాలు రీషూట్ అనేది ఎట్లా అసలు సీన్ లేవు. ఆయన అంతా RX100లో కొన్ని ఒక సీన్ ఏంటంటే వర్కౌట్ అవ్వదు సార్, అది రీషూట్ చేయాలి,
అదేంటంటే ఎమోషను ఇక్కడ కరెక్ట్గా సార్ అది ఇక్కడే తెలిసిపోతుంది ఏ అమ్మాయి సన్నివేశం అది? కరెక్ట్గా ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ఫస్ట్ వచ్చే సీను అది నేను చెప్పాను వర్కౌట్ ఎందుకు వర్కౌట్ అయినా మనం రీజన్ ఉందనుకోండి యాక్సెప్ట్ చేస్తారు మన రీజన్ లేక ఊరికే చెప్పాము అనుకోండి బిల్డప్ కొట్టడానికి ఇది సార్ అని చెప్పాను 4 సార్లు రీషూట్ చేసుకొచ్చారు నేను అడిగినందుకు నేను అప్పుడు అంతా నేను అసోసియేట్ అది ఏ సన్నివేశం అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అది. అది మన పెళ్ళి ఇదేంటంటే హీరో వచ్చి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినప్పుడు పెళ్లి డ్రెస్ వేసుకుని ఉంటుంది పెళ్లి డ్రెస్ వేసుకుని ఉంటే అప్పుడు శివ నీ గురించి వెయిట్ చేస్తా పాయల్ రాజ్పూత్. శివ నీ గురించి వెయిట్ చేస్తే వెళ్ళిపోదాం అది ఇది అని చెప్పి అక్కడ ఏంటంటే కొద్దిగా అంటే సటిల్గా చెప్పాలి అది వేరేలాగా చెప్పింది అనమాట ఇది వర్కౌట్ వస్తారని చెప్పి చెప్తే ఆయన 4 సార్లు రీషూట్ తీసుకొచ్చారు మనం ఆయన మనకి ఏంటంటే అప్పటికి అంటారు మీకు ఏం కావాలో చెప్పండి ట్రాన్స్లేషన్స్ కూడా అడుగుతారు అనమాట మాధవ్జీ మనం ఏమన్నా కొత్తగా ఏమైనా చేద్దామా మీరు చెప్పండి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు అందరూ ఏంటంటే ట్రాన్స్లేషన్ కోసం ఫ్లాష్లు అలాగే ఇస్తాం నేను చెప్పాను సార్ ఇప్పుడు మన లక్ష్మణ్ క్యారెక్టర్కి మా డాడీ క్యారెక్టర్ చెప్తున్నాడు ఏది ఫ్లాష్ బ్యాక్ అక్కడ ఏంటంటే యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయినప్పుడు జీబు ఇట్లా తిప్పుతాడు అనమాట స్టీరింగ్ మనం కెమెరా కూడా ఇలా తిప్పుదాం సార్ ట్రాన్స్లేషన్ లాగా ఉంటుంది బాగుంటుంది సార్ అని చెప్పి అన్న తీసుకొచ్చి ఇచ్చారు మనకి అలా మనం అడిగామనుకోండి మనకు కావాల్సిన కొద్దిగా ఇస్తారు. ఇప్పుడు ఆన్లైన్ ఎడిటింగ్ అంటున్నారు ఈ మధ్యన ఎక్కువ ఆన్లైన్ ఎడిటింగ్ అంటే ఆన్లైన్ ఎడిటింగ్ అనేది మంచిదేనా అసలు మంచి సంప్రదాయం అది? ఇంకోటి సార్ ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఇప్పుడు చిన్న సినిమాలు వస్తున్నాయి పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా 40 days పెట్టుకుంటారు షెడ్యూల్. ఆన్లైన్లోకి వెళ్ళాం అనుకోండి ఏమైనా షార్ట్ మిస్ అయినా కూడా ఆన్లైన్లో చెప్తారు సార్ ఇక్కడ షార్ట్ క్లోజ్అప్ ఉంటే బెటర్ సార్ అని చెప్పి అతను ఎడిటరే కాబట్టి ఆన్లైన్ ఎడిటర్ కూడా ఆయనకు ఒక సెన్స్ ఉంటుంది సరే క్లోజ్అప్ కావాలి సార్ అని. ఇప్పుడు అది లొకేషన్ వచ్చి వైజాగ్ అండి మన ఆన్లైన్ ఎడిటర్ లేడు లేకుండా ఇక్కడికి వచ్చేసాం అప్పుడు నేను మెయిన్ ఎడిటర్ కింద ఉన్నాను ఇక్కడ ఇంకో షార్ట్ ఉంటే బాగుండేదండి ఈ క్లోజ్అప్ పడితే బాగుండేది ఎస్టాబ్లిష్మెంట్ కావాలి అన్నాం అనుకోండి మళ్ళీ వైజాగ్ వెళ్ళలేరుగా. ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలనుకోండి ఎంత అయింది క్రూ మొత్తం వెళ్ళాలనుకోండి వాళ్ళకి ఇచ్చేది అంతా 5,000 ఇస్తారు ఆన్లైన్కి ఒక రోజుకి 5,000 ఇస్తారు వాళ్ళకి ఇస్తే ఏంటంటే ఇప్పుడు మొత్తం క్రూ వెళ్ళింది అనుకోండి ఎంత 70,000 అవుతాయి వాళ్ళ సినిమా మొత్తం 70,000 వస్తాయి అది సేఫ్ అండి అది ఆన్లైన్ పెట్టుకోవడం మంచిది. తర్వాత ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ఆన్లైన్ ఎడిట్ చేయకుండా అతను అలాగే ఉంచి మనం వచ్చి మళ్ళీ ఫ్రెష్గా కట్ చేసాం అనుకోండి ఇంకో కట్ వస్తుంది డిఫరెంట్ కట్. ఓకే అంటే ఆన్లైన్ ఎడిటర్ మెయిన్ ఎడిటర్ ఒకళ్ళే ఉంటారు కదా సాధారణంగా? లేదండి ఆన్లైన్ ఎడిటర్ వేరే ఉంటారు మెయిన్ ఎడిటర్ వేరే ఉంటారు. ఓకే ఉంటారు అంటే కోఆర్డినేషన్ ఉంటుంది ఇద్దరికి మెయిన్ ఎడిటర్కి ఆన్లైన్ ఎడిటర్కి కోఆర్డినేషన్ ఉంటుంది. మొన్న నేను ఇచ్చేసామండి ఇది టైగర్ నాగేశ్వరరావు చేసాం 40 days చేసాం టైగర్ నాగేశ్వరరావు. ఓకే నేను అసోసియేట్ ఇంకో అతను అసిస్టెంట్ ప్రవీణ్ గారే ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత ఇంకా వేరే ఎడిటర్కి అలా షిఫ్ట్ అయింది. ఓకే అయితే ఫస్ట్ ఆన్లైన్ మా అసిస్టెంట్ వెళ్ళాడు అఖిల్ అని సరే అని చెప్పి నేను ఆన్లైన్ మ్యాచ్ చేస్తున్నా డైరెక్ట్గా ఒకటి అన్నారు మా బాస్కి చెప్పారు ప్రవీణ్ ఇట్లాగా ఆన్లైన్లో మ్యాచ్ చేస్తున్నారు నాకు ఇంకో కట్ కావాలి ప్రవీణ్ అంటే సరే నేను చెప్తానులే అని చెప్పి నా ఫోన్ చేశారు. నేనేమనుకున్నానంటే ఇతను మన అసిస్టెంట్ దగ్గరుండి చేయించుకున్నాడు కదా అని చెప్పి డైరెక్టర్కి కావాల్సిన షార్టే కదా అనుకుని నేను మ్యాచ్ చేశాను వద్దన్నాను సరే ఓకే అని ప్రవీణ్ గారు ఫోన్ చేశారు చేసి మాది వద్దన్న కొత్త కట్టు కావాలి సరే ఓకే అది అన్నట్టుగా నిజంగానే మంచిగా ఒక సీను వాళ్ళ స్క్రిప్ట్లో కూడా రాసుకోవాలి నేను ఎడిట్లో కొద్దిగా ఏంటంటే కొద్దిగా బిల్డప్ లాగా ఇచ్చా ఎక్కువలాగా అది బాగా నచ్చింది ఆయన. ఇంకోటి ఏంటంటే టైగర్ నాగేశ్వరరావు మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఆ సినిమా నిడివి ఎక్కువైంది అని విమర్శ వచ్చింది అది ఎందుకు చెప్పలేదు మరి? నేను చేసింది 40 days సార్ అది సినిమా మొత్తం లేదు నేను. అదే ఇప్పుడు ఏదైతే మన మురళీ శర్మ గారు చెప్పేవి ఉన్నాయి కదా అనుపమ్ కేర్ సీన్లు ఆ సీన్ల వరకే ఉన్నాయి స్టార్టింగ్ బిల్డప్లు చెప్తా ఉన్నప్పుడు ఉన్నాయి సార్. అప్పటికి మన రవితేజ గారి కూడా ఎన్ని సీన్లు తీసినాయి ప్రధానమంత్రి అక్కడ ఆఫీస్కి వెళ్ళటం అవి అప్పుడు లేవండి అవి నేను తీసిన పెళ్లి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేశారని చెప్పి ఆ చిన్న చిన్నవి ఉన్నాయి ఆయన రవితేజ గారు అయ్యే చేసినాయి కానీ మీరు బిల్డప్లు ఇస్తారు కదా ఆవిడ మామూలు కాదు ఇట్లాగా స్లుట్టుపురం అది ఆ సీన్ల వరకే చేసింది మనం. ఫుల్ లెంత్ అయితే అప్పుడు మనం మీరు అన్నట్టుగా నేను చెప్పగలను అంటే ఒక విధంగా లెంగ్త్ ఎక్కువైతే జనం రిసీవ్ చేసుకోరా అదొక డౌట్ చేసుకుంటారండి. ఇప్పుడు దమ్ముంటే సబ్జెక్ట్లో దమ్ము ఇంకోటి ఏంటంటే ఆడియన్స్ని కూర్చోపెట్టాలంటే పేసీ ఉంటుంది ఒకటి ఎడిటింగ్లో 2 ఉంటాయండి రిథమ్ పేస్ అని ఉంటాయి. రిథమ్ అనేది సినిమా మొత్తం మనం ఫాలో చేసుకుంటూ వెళ్తే ఓకే. పేసీ అంటే ఇప్పుడు మనకి తెలిసిపోద్ది కొన్ని సీన్స్ దగ్గర ఏంట్రా ఇది అంటే పాత వచ్చిన సీన్ లాగానే ఉంటాయి దాన్ని కూడా మనం ఏంటంటే కొద్దిగా పేసీగా డైలాగులు తగ్గించడమా దాన్ని ఏమైనా చేద్దామా. ఇంకోటి ఏంటంటే ఆ సీన్ తీసేస్తే ఫ్లో బాగానే ఉందనుకుంటే తీసేసేయటం బెటరు కాదు అనుకుంటే మనం పెట్టాలనుకున్నాం అనుకోండి కొద్ది డైలాగులు తగ్గించి
ఆ సీన్ కొంచెం పేస్ చేసాం అనుకోండి, పేసీగా బాగానే ఉండదు. ఎప్పుడైనా ఇప్పుడు ఏంటంటే ఈ ఓటీటీ వచ్చిందనండి, ఆడియన్స్ ఒక ఫ్రేమ్ అలా చూడగానే ఇది సినిమాలో కాపీ కొట్టేసాడు అంత షార్ప్గా ఉన్నారు. కొత్త కాన్సెప్ట్లు అయితేనే కొద్దిగా థియేటర్కి వచ్చి చూస్తున్నారండి, లేకపోతే అస్సలు. అంటే ఎడిటర్ కూడా నాడిది తెలియాలి కదా, జనం ఎలాంటివి చూస్తున్నారో. అవును, ఇది కంపల్సరీ వెంటనే చెప్పాలి కదా డైరెక్టర్ కూడా. మీరు కంపల్సరీ ఇప్పుడు డైరెక్టర్కి చెప్పాలంటే, ఇప్పుడు వాళ్ళు 1 year నుంచి స్క్రిప్ట్ ఒక బెడ్లా కాపాడుకుని వస్తారండి, రాసుకుని వస్తారు. మనం వచ్చి స్క్రిప్ట్ మీరు చెప్తారు నాకు 1 dayలో వచ్చి వేస్ట్ అండ్ కట్ చేసి అంటే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. అది అప్పుడు మా బాబు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, ఎలాగే అన్నా నేను, సార్ ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా సార్, మనం చెప్పాలి కంటే ఆయన ఎవరు మా బాస్తో క్వశ్చన్ అడిగాను ఆయనతో. ఆయన అడిగితే మనం సజెషన్లు డైరెక్టర్కి ఇవ్వచ్చు, స్క్రిప్ట్ డిస్టర్బ్ అవ్వకుండా ఇది నువ్వు ఇచ్చే ఇన్పుట్ హెల్ప్ అవుతుందని కూడా చెప్పొచ్చు. ఆయన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నీకు ఒక షార్ప్నర్ పెన్సిల్ ఇచ్చారు, పెన్సిల్ అనేది నీకు రష్ సినిమా ఇది, నువ్వు షార్ప్నర్తో ఎంత షార్ప్గా చెక్కగలవో చెక్కడమే మన పని. అది అటు ముళ్ళు ఇరగోడు ప్లస్ ఇది అవ్వకూడదు, అలా చెయ్యాలి మనం, అది మన సత్తా అని బాగుంది అనిపించింది. అదే ఇంకోటి ఏంటంటే, మీరు ఇట్లా ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పిన సందర్భాలు ఏమున్నాయి అంటే సార్ ప్రవీణ్ గారి దగ్గర పనిచేసినప్పుడు? సార్ ఇప్పుడు చెప్పాను అనుకోండి సార్, నేను ప్రవీణ్ గారికి చెప్తాను, డైరెక్టర్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, అప్పుడు ఏమైందంటే ముందే ప్రొడ్యూసర్లు ఉంటారు, ఇప్పుడు వీళ్ళు ముందే తెలిసినా కూడా మాకు చెప్పలేదు అంటే మమ్మల్ని మోసం చేశారు అనుకుంటారు. అంటే ఇప్పుడు మనం చెప్పకూడదు కదా, చెప్పొచ్చు, కానీ ఫ్రెండ్లీగా ఉండి యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉంటే ఓకే. ఇంకోటి అంటే ప్రతి సినిమా పోద్దని ఎవరు తీరండి, వాళ్ళ కృషి ఉంటుంది. కానీ ఏంటంటే ఒక బ్యాడ్ ఇప్పుడు టైము అన్నిటి కలిసి రావాలి. అదే ఇప్పుడు రిలీజ్ టైం కూడా కలిసి ఉండాలి, అన్నీ కలిసి వస్తే ఇదండి. అంటే ఏ డైరెక్టర్ నాకు తెలిసి అయితే ఫ్లాప్ సినిమా తీసి ప్రొడ్యూసర్ బయటకు పంపించేద్దామని అయితే అనుకోరు. ఎందుకంటే తనకే లైఫే కదా. అవును, ఆ సినిమా హిట్ అయితేనే అతనికి ఇంకో సినిమా వస్తుంది, అలాంటప్పుడు ఎందుకు అట్లా కథ తీసుకెళ్తాడు? అదే అది అన్నీ సమకూరు అంతే. ఇంకోటి మీ సొంత ఊరు ఏ ఊరు అసలు? మాది విజయవాడ అండి. విజయవాడ ఎక్కడ? విజయవాడ ప్రసాదంపాడు. మరి ఎలా దీంట్లోకి ఎంటర్ అయ్యారు అసలు? ఏమైనా లింక్ ఎక్కడ తగిలింది మీకు? నాకు అదే సార్, నేను షేర్ మార్కెట్ దిగినా నేను చాలా చేశాను సార్. ఓపెన్ చెప్పాలంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ హార్డ్వేర్, షేర్ మార్కెట్ నేను ఫ్రాంచైజీని ఓన్గా పెట్టాను. మా డాడీకి లారీ ఉంది, లారీ క్లీనర్కి వెళ్ళాను నేను. అంటే మా సొంతం కాబట్టి ఇలా ఇంకో చుట్టాలు ఉంటారు కదా, అరే నువ్వు ఎంత చదువుకుని, నేను ఎంఎస్సీ కంప్యూటర్స్ చేశాను. ఎంఎస్సీ కంప్యూటర్స్ చేశాను, ఇంత చదువుకుని ఎందుకు నువ్వు లారీకి వెళ్తున్నావు అది అని. మా లారీ ఫీల్డ్ ఎప్పటి నుంచో, సర్లే అని చెప్పి ఫాదర్కి ఏజ్ కదా అని చెప్పి నేను చూసుకుంటాలే అని చెప్పి అన్నా. అలా హెల్ప్ చేస్తా అందరూ అంటున్నారు ఇలా కాదులే అని చెప్పి లారీ మొత్తం అమ్మేసేసి ఆ డబ్బులు తీసుకొచ్చి షేర్ మార్కెట్ ఫ్రాంచైజీ మనం ఒక 2 months నేను నేర్చుకున్నా షేర్ మార్కెట్. ఓకే, నేర్చుకున్న తర్వాత నాకు డబ్బులు ఇవ్వండి డాడీ అంటే ఆయన ఇచ్చారు. 2007లో 6లో స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసి అట్లాగా మమ్మల్ని ఒకరు మోసం చేశారు, అసలు విజయవాడలో పెద్ద గోల్ చేసి అది చేసి మళ్ళీ డబ్బులు తెప్పించుకొని 2000లో ఫ్రెష్గా స్టార్ట్ చేశా. 2007, 8, 9 విజయవాడ ఫస్ట్ బ్రాంచ్, తర్వాత గుంటూరు బ్రాంచ్, తర్వాత మచిలీపట్నం. అప్పుడులోనే నాకు రోజుకి 50,000 వచ్చేది, మంత్లీ కాదు రోజుకి 50. 2009లో అవన్నీ వదిలేసుకుని సరే అని చెప్పి ఏంటంటే ఇప్పుడు డబ్బులు వస్తాయి కదా, మన గురించి ఆలోచించరు, సినిమాకి వెళ్దాం. సినిమాకి ఎలా వచ్చిందంటే, నేను ఇంటర్మీడియట్లో జోక్స్ బుక్స్ అమ్మేవారు మాకు అలంకార దగ్గర. అమ్మేవాళ్ళు అక్కడ. అవి తెచ్చుకుని లాస్ట్ బెంచ్లో కూర్చొని చదువుకునేవాడిని, నాకు జోక్స్ అంటే బాగా ఇష్టం. సర్లే ఎప్పుడుగాని ఏమో సినిమాకి వెళ్ళాలి అలా అలా అనుకునేవాడిని. దాని ముందు నాకు ఇంకోటి కూడా జరిగిందనమాట. ఎలా అంటే, నేను క్రికెట్ ఆడేవాడిని, గ్రౌండ్లో ఆడేవాడిని. ఒక సెలెక్టర్ వచ్చి బౌలింగ్ యాక్షన్ బాగుంది అది ఇది అని చెప్పి నన్ను ఏం చేశారు, నువ్వు జాయిన్ అవుతావా నువ్వు అన్నారు. ఎవరో కూడా తెలియదు, అవుతానండి అన్న. సరే అని చెప్పి అప్పుడు మన కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా డౌన్, మనకి ఎవరికైనా సర్కిల్ ఉంటుంది కదా ఫైనాన్షియల్గా డౌన్ అయిన తర్వాత నేను మామూలుగా క్యాన్వాస్ షూ వేసుకెళ్ళా, మన స్కూల్లో ఉండే క్యాన్వాస్ షూ. పైనుంచి కింద చూశారు, చూసి మీ డాడీ ఏం చేస్తారంటే, ఇట్లాగా లారీ అండి లేవు ఇప్పుడు అన్నీ అమ్మేసాం అది అన్నీ చెప్పిన తర్వాత ఆయన అన్నారు సరే అని చెప్పి ఒక పాపులర్ షూ మార్కెట్ అని చెప్పి వాళ్ళు స్పాన్సర్షిప్ ఇచ్చారు మనకి. 2,500 ఇచ్చి స్పైక్ షూ
అంటే బౌలర్కి అంటే కింద స్పైక్స్ లాగా ఉంటాయి, ఆ స్పైక్స్ మనకి ఇప్పించారనమాట, అదేనో కిట్టు. ఓకే. అలా 1 year మనకి కరెక్ట్గా నేను 10th చదివేటప్పుడు ఇది జరిగింది. అలా సరే అని చెప్పి రెగ్యులర్గా ప్రాక్టీస్కి వెళ్ళేవాడిని. వెళ్తే కరెక్ట్గా నా ఎగ్జామ్స్ ప్లస్ అది under-16 సెలక్షన్స్ డిస్ట్రిక్ట్ది ఇది జరిగింది. నేను అటా ఇటా అని కన్ఫ్యూజను. మా ప్రిన్సిపల్ని అడిగితే ఫస్ట్ నువ్వు చదువుకుంటేనే స్పోర్ట్స్ కోటాలో జాబ్ వస్తుంది, ఫస్ట్ నువ్వు చదువుకో అది ఇది అన్నారు. వాళ్ళేమో మన మీద ఫండింగ్ పెట్టారు, ఏది దీని మీద. ఆ ఫండింగ్ ఏమో అటా కన్ఫ్యూజన్లో ఉన్నా. సరే అటు వెళ్ళకుండా సరే అని చదివేసాం, 10th అయ్యింది. సరే ఇంటర్మీడియట్లో ఎప్పటికైనా మనకు ఛాన్స్, మనకు తెలియని ఛాన్స్ కూడా వచ్చి పిలిచారని మన దగ్గర ఏదో ఉంది అనిపించింది. సరే ఇంటర్మీడియట్లో మళ్ళీ సెలక్షన్స్ జరుగుతున్నాయి. అప్పుడు ఏంటంటే under-19 సెలక్షన్స్ వెళ్తే మనకేంటంటే కొద్దిగా ఫాలోయింగ్ లాగా ఫ్రెండ్స్ ఉండేవారు. ఫ్రెండ్స్ని గ్రౌండ్కి వెళ్ళి బాగా ఆడేవారు, చాలామంది పరిచయం. మనం వస్తుంటే విజిల్స్ అనమాట. ఇది సెలక్షన్స్లో ఫస్ట్ బాల్ వికెట్ వేయగానే వికెట్ ఇరిగిపోయింది. వికెట్ ఇరిగిపోగానే అసలు ఆ ఫుల్ క్లాప్స్. సెలెక్టర్ పక్కకు పిలిచి under-22లో ఇంత ఫాస్ట్ వేసే వాళ్ళు ఎవరు లేరు, నీకు under-22 తీసుకుంటానులే అన్నారు. సరే నేను కూడా పిచ్చోను కదా, సరే అనుకున్నా. ఏం జరిగిందంటే ఎవరైతే మనకి ఫస్ట్ సెలెక్టర్ పిలిచి మనకి ఇచ్చారో, ఎందుకు ప్రాక్టీస్ ఇచ్చినా కూడా రాడు తీసుకోబాకుండా అని చెప్పి ఏదో సంథింగ్ అలా జరిగింది. ఇక నేను ఆ విషయం తర్వాత ఎప్పుడు తెలిసిందంటే under-22కి వెళ్ళామని సెలక్షన్స్కి. అప్పుడు చెప్పాడు నేను తీసుకో, అక్కడ రాజకీయాల వల్ల మీరు బలైపోయారు. అంతే, నేను తీసుకోను, నువ్వు ఎంత చేసినా. అంటే మంచి క్రికెటర్గా దేంట్లో ఫామ్లోకి వచ్చేసి వాడికి ఈ వరల్డ్ కప్లో ఆడుతూ ఉండేవాళ్ళు. వరల్డ్ కప్ కాదండి. మరి సినిమా రంగంలో రాజకీయాలు ఉంటాయా? సినిమా క్రికెట్లో నాకు చూసుకున్నాం ఇట్లాంటి జరిగింది. సినిమా రంగంలో కూడా ఇలాంటి రాజకీయాలు ఎవరు చూసారా? ఉంటాయి. అది కూడా ఏంటంటే నాకే జరిగింది, బయట. ఏం జరిగింది అది? ప్రవీణ్ కేఎల్ గారి దగ్గర ఫస్ట్ జాయిన్ అయినా పైసా మూవీకి జాయిన్ అయ్యా. జాయిన్ అయినప్పుడు 2 అసిస్టెంట్స్ ఉన్నారు ఆయన దగ్గర. ఇక్కడికి ఒక అతను తెలుగు అతను, ఇంకో అతను చెన్నై అతను. చెన్నై అతనికి తెలుగు వస్తే నేను డిఎఫ్టెక్ చేశాను కదా, సింకింగ్ అప్పుడు ఏంటంటే ఫిలిం అనమాట, విజువల్ ఏరో ఉంటే సింక్, అది బెటా క్యామ్లో నుంచి మేము డంప్ చేసుకుని సింక్ చేయాలి. ఆ సింకింగ్ నాకు తెలుసు, నాకు ఇవ్వంటారా అంటే మనకి ఇవ్వకపోతే సరే అని చెప్పి ఏంటా అని చెప్పి ఒక 2 days 3 days అయింది. ప్రవీణ్ గారు వచ్చారు. ఆ మాధవ్ ఏం చేసావు నువ్వు చూపించు అన్నారు. నాది ఎలా ఉంటుందంటే విజయవాడ స్లాంగ్ కొద్దిగా హార్ష్గా ఉంటుంది, కానీ ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చేది కాదు. అది కొద్దిగా ఏంటంటే మాట తీరు. నేను ముందే చెప్పా ఆయనకి, సార్ నేను మాట్లాడేది అలా ఉంటుందేమో కానీ అలా ఉంటుంది సార్, మీరు ఏమనుకోవద్దు సార్, ఒకవేళ వచ్చినా కూడా సర్లే నాకు ముందే చెప్పాడు అనుకోండి సార్ అన్నా అని చెప్పి నేను జాయిన్ అయ్యాను. ఆయన చూపించండి నేను అన్నాను, ఎవరిచ్చారు సార్ చేయడానికి, ఇలాగే అన్నా. ఏంటి ఎలా మాట్లాడతాను ఆయనకి ఇలా చూశారు. తర్వాత మళ్ళీ ఆయన స్ట్రైక్ అయిందనమాట, ముందే చెప్పాడు కదా ఇలా ఉంటుంది స్లాంగ్ ఇలా ఉంటుందని అని చెప్పి. ఇంకా ఆయన సరే అయితే ఆయన అడిగారు ఎందుకు ఇవ్వలేదు అంటే, లేదు సార్ ఇది కొద్దిగా అర్జెంట్ అన్నామని చెప్పి మేమే చేసాము సార్ అని చెప్పాను ఇద్దరు. ఓకే అని నేను ఇంకా సరే అయితే రేపు పొద్దున వస్తాను, 2 daysలో వస్తాను, మళ్ళీ చేసి ఉంచున్నాను. ఈ లోపల ఏం జరిగిందంటే సర్లే మనకి ఎలా వర్క్ ఇవ్వట్లేదు కదా, నాకు కొద్ది నాలెడ్జ్ ఉంది, సిస్టమ్ దగ్గర నాలెడ్జ్ ఉంది అని చెప్పి ప్రూవ్ చేసుకుందామని హార్డ్ డిస్క్ 2 TB హార్డ్ డిస్క్ అది పార్టీషన్ చేద్దాం అని చెప్పి పార్టీషన్ చేసే టైంలో అదొక మెసేజ్ వచ్చింది, డేటా విల్ బి అరేంజ్ ఇఫ్ యూ డూ ద పార్టీషన్ అని వస్తే ఎస్ అని కొట్టా. ఓకే. అప్పుడు ఏంటంటే కృష్ణవంశీ గారితో ఆల్రెడీ ఎడిట్ అయిపోయింది. ప్రవీణ్ గారు కూర్చొని లాక్ చేశారు 4 సీన్లు అయిన తర్వాత అది నేను ఫార్మాట్ చేశాను. ఇక చూసుకోండి, ఇక మామూలు టెన్షన్ కాదు, అమ్మాయి అయిపోయింది ఏం చేయాలి. మళ్ళీ అప్పుడు రంజిత్కి ఫోన్ చేశాను, వీళ్ళకిద్దరు హ్యాపీ. ఇప్పుడు ఎందుకంటే మనం తప్పు చేశాం కదా, తప్పు చేయడం వల్ల ఇద్దరు హ్యాపీ. తర్వాత రంజిత్ అనే అతను మళ్ళీ ఫోన్ చేశాను, అరే రంజిత్ ఇది పరిస్థితి అంటే నేను వస్తాను అని చెప్పి వచ్చాడు. ఇక ఆ రోజు మా బాస్ వచ్చారు, ఇక అమ్మ బూతులండి మామూలుగా కాదు. ఇక అంటే నేనని చెప్పాల, రంజిత్ నేనే చేశానని చెప్పి, నేను ఎవడరమ్మా టేబుల్ మీద అది ఇది అని చెప్పి ఆయన ఎక్కారు. నాకు ఏం చేస్తారో తెలీదు, రేపు పొద్దునకాల వస్తాను, నాకు రెడీ చేసి ఉంచండి అన్నాడు. అప్పుడు మనకు కొద్ది సిస్టమ్ అనేది ఉంది కాబట్టి మళ్ళీ డిస్క్ డ్రిల్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉంది, రికవరీ సాఫ్ట్వేర్. అవును, అది పెట్టి రికవరీ చేసుకుంటూ ఫైనల్గా తెప్పించా. పొద్దున్న మార్నింగ్ 9 o'clock వచ్చారు, చూసి ఆయన హ్యాపీ. అప్పటి నుంచి బాగా నేనంటే ఏంటంటే వీడు నేను తప్పు చేశాను తర్వాత నేను చెప్పాను, నేనే చేశాను సార్, రంజిత్ ఆ రోజు వద్దన్నాడు అన్న అని ఆయనకి నచ్చింది. ఓకే కొద్దిగా జెన్యున్లా ఉన్నాడు, ఏదైనా తప్పు చేసాను ఒప్పేసుకుంటున్నాడు అని వేరే తొయ్యకుండా అని. అప్పుడు నేను అడిగాను సార్, ఇప్పుడు ఈ 3 రోజుల గ్యాప్లో ఏం జరిగిందంటే ఇంకోటి తెలుగు అని చెప్పి ఇక్కడ అని చెప్పాను కదా, వాళ్ళని అడిగాను నాకు ఎందుకు ఇవ్వరా మీరు అది అంటే, నీకు ఇవ్వద్దు అన్నాడు అన్న అతను, సెల్వా అని అతను ఇవ్వద్దు అన్నాడు, సెల్వం ఇవ్వద్దు అన్నాడు, ఇస్తే మనం ఏంటంటే మన ఇద్దరిని తొక్కేస్తాడు, అప్పుడు మనం జాబ్ ఎత్తుక్కోవాలి, ఎందుకు ఇవ్వద్దు అన్నాడు అన్నాను. నేను ఇదే విషయం ఆయనకి చెప్పా.
ఇంకా పైసా నుంచి ఆయన వెళ్ళిపోతున్నాడు, అక్కడ ఏదో తమిళ్లో ఉన్నాయి, నేను చేయట్లేదు, ఈ సినిమా డ్రాప్ అవుతున్నాను అని చెప్పి అన్నారు ప్రవీణ్ గారు. అని తర్వాత ఈ విషయం నేను చెప్పాను, సార్ ఆ రోజు ఇట్లా నాకు ఇవ్వలేదు సార్ ఇది. ఇంకోటి కూడా అన్నా, సార్ ఇప్పుడు ఆడు నాకు చెప్పాడు, నేను మీకు చెప్పేటప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేసి కూడా చెప్పు ఉండొచ్చు, ఎందుకంటే ఒక మనిషి నైజం అలాగే ఉంటుంది అని పిలిపించండి. నేనేం చెప్పానో సేమ్ అది ఆడి ముందే నేను చెప్తాను, నాకు ఇలా చెప్పాడని మీరు అడగండి సార్ అన్న. ఆమె ఫోన్ చేశాడు అమ్మటినే మా బాస్ చేస్తే, నేను రాని ఇంకా మానేశాను నుంచి వెళ్ళిపోయాడు. తప్పు చేశాడు కాబట్టి వెళ్ళిపోయాడు. మనోడు సెల్వం అనే అతన్ని నువ్వు చెన్నైకి పోదానికి చెప్తాను నువ్వు అని చెప్పి అన్నారు. 1 month ఉంచారు, తీసారు ఆయన. తీసేసి ఇంకా నన్ను పిలిచారు. ఇంకా సరే నేను అన్నాను, సరే నేను తెలుగు సినిమా ఒప్పుకున్నప్పుడు వస్తానులే, అప్పుడు మళ్ళీ జాయిన్ చేపిస్తాను నేను అన్నారు. లేదు సార్ ప్లీజ్ సార్. ఈ రాజకీయాలు కూడా బలి అయిపోతే ఇంకో దాన్ని ఎత్తుకునేవాళ్ళు మీరు. కానీ నేను వదిలేమని కాదండి సినిమా, ఎందుకంటే నేను అన్ని చేసి వచ్చాను కదా. షేర్ మార్కెట్ చేసా, అది సక్సెస్, క్రికెట్లో సక్సెస్. ఏమ్మా 2 సార్లు ఇచ్చింది, 3వ సారి అలా బయటికి వెళ్ళిపోయామంటే ఇంక మన లైఫ్ ఇంకా అంతే అని చెప్పి నువ్వు డూ ఆర్ డై అనుకునే వచ్చా. నాకు రాకపోయినావు కూడా, ఇప్పుడు నాకు మంగళవారం రాలేదు, నా కాంటాక్ట్స్ చాలా తక్కువ బేసికల్గా, ఎవరితో మాట్లాడు నేను. మంగళవారం వచ్చినా రాకపోయినా కూడా నేను మా ప్రవీణ్ గారు సినిమాలు చేసుకుంటానే, నాకు సినిమా ఇచ్చినా ఉపయోగం పర్లా, సినిమాలు పనిచేస్తున్నావు నాకు ఇది. అదే ఇప్పుడు నేను చేసిన సినిమాలు ఆల్మోస్ట్ అండి ప్రొడ్యూసర్లకి ఒక్కరు కూడా లాస్ లేదండి. నేను చేసిన సినిమా కావాలంటే మీరు చెక్ చేసుకోండి. నేను చేసిన ఏ సినిమా ఉన్నాయి వాటిలో? ఇప్పుడు RX సినిమా అండి, మహాసముద్రం ప్రొడ్యూసర్ లాస్ లేదు, మంగళవారం, రామారావు డ్యూటీ లాస్ లేదు, మళ్ళీ ఇది రిపబ్లిక్, టేబుల్ ప్రాఫిట్. ఇది నేను తెలుగు రఫ్గా చెప్తున్నా, తమిళ్లో ఇంకా నేను చాలా చేశాను. ఊపిరి తమిళ్, తెలుగు ఇక్కడ చేసేవారు, తమిళ నేను అక్కడ చేశాను. మళ్ళీ భైరవ చేశా, విజయ్ సినిమా, దానికైతే DIT చేశాను, ఆన్లైన్ చేశాను, ఆఫ్లైన్ చేశాను, 3 నేనే చేశాను. 137 రోజులు DIT కూడా చేశాను. విజయ్ వారసు చేశారా? వారసుడు నేను పోస్ట్ ప్రొడక్షన్ చేశానండి. ఇంకో అసిస్టెంట్ సందీప్ అని ఉన్నాడు, అతను చేశాడు మొత్తం సినిమా. నేను ఓన్లీ జస్ట్ ఏంటంటే పెద్ద సినిమా చెన్నైలో ఎడిట్ జరుగుతుంది. ఎడిట్ మీన్స్ పోస్ట్ ప్రొడక్షన్, అక్కడ మ్యూజిక్ తమన్, ఇక్కడేమో పోస్ట్ ప్రొడక్షన్ మన DI ఇక్కడ రామానాయుడులో నేను చూసి. అంటే తమిళ్ రాకపోతే తమిళ సినిమా ఎడిట్ చేయడం కష్టమే కదా సార్. మనకి ఎడిటింగ్కి లాంగ్వేజే సంబంధం లేదు సార్. మనకు ఒకసారి రిథం తెలిసింది అనుకోండి, మీరు ఏ సినిమా తీసుకురండి, రిథం తెలిస్తే మనకి ఆటోమేటిక్. ఇప్పుడు డైలాగ్ అంటారా మీరు, ఆ డైలాగులు ఏంటంటే ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది సార్. మీరు డైలాగ్ కాపీ పేస్ట్ కొడితే మీకు ఏ లాంగ్వేజ్ కావాలో, తెలుగు కావాలి తెలుగు వస్తుంది, ఆటోమేటిక్గా వచ్చే ట్రాన్స్లేటర్లు ఉన్నాయి కదా. డైలాగ్ కూడా ప్రాబ్లం లేదు సార్. మనకు రిథం తెలిసింది అనుకోండి, ఏ సినిమా చేసేయచ్చు, భోజ్పురి చేయొచ్చు, ఇంకా బెంగాలీ. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటున్నారు కాబట్టి, అంటే తమిళకి ఒక ఎడిటర్ని, మలయాళంకి ఒక ఎడిటర్ని, కన్నడకు ఒక ఎడిటర్ని అట్లా పెట్టుకుంటారేమో. ఏం కాదు సార్, ఒకే ఎడిటరు. పాన్ ఇండియా సినిమా అంటే తెలుగులో షూట్ చేస్తారు, మిగతా డబ్బింగ్ చేపిస్తారు అంతే. కానీ కొద్దిగా యాప్ట్గా ఉండేటట్టు. ఇంకోటి ఏంటంటే సినిమా రంగంలో ఉంటే పిల్లని ఎవరు అంటారు సార్. మీరు పెళ్లి చేస్తున్నారు ఎందుకు లేండి సార్, ఇక్కడ మీరు పెళ్ళి అయింది లేదు, ఇంతకీ పెళ్ళి అవ్వలేదండి. మరి ఎందుకు అవ్వలేదు ఇప్పుడు దాకా? చూస్తున్నారండి, 5 సంవత్సరాల నుంచి చూస్తుంటే మామూలు మ్యాట్రిమోనీ ఇంట్లో వాళ్ళు ఉంటుంది కదా, మ్యాట్రిమోనీ కట్టిన తర్వాత సరే అని చెప్పి ఒక అమ్మాయికి నచ్చింది ప్రొఫైల్, నెంబర్ తీసుకుని కాల్ చేస్తే అడిగింది, ఏం చేస్తున్నారు మీరు అది అని చెప్పాను. ఫిల్మ్ మేటర్ అండి, ఎంత డబ్బులు అంటే పలానా వస్తుంది అని చెప్పి అన్నా. అది నా మేకప్కే సరిపో, ఎలా పోషిస్తామని అడిగింది. అబ్బో అందే అని సారీ అండి అని చెప్పి పెట్టేశాం. ఇంకో అమ్మాయి ఫోన్ చేశా, నేను ఎవడు చేయమన్నాడు అసలు, ఎలా అంటే అలా అనిప్పటికీ నాకు ఏంట్రా బాబు అనుకుని సారీ అమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేశాం. ఇక మనకేంటంటే అలా ఫోన్లు చేసి మాట్లాడి అంటే ఇప్పుడు మరి ఆడవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ అయితే ప్రయారిటీ ఇస్తున్నారండి. మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నారు, మరి ఈ ప్రయారిటీ ఎంతవరకు వర్కౌట్ అవుద్ది? ఒకటి చెప్పనా సార్, సాఫ్ట్వేర్ వాళ్ళ పేరు వాళ్ళ ఆఫీస్ వరకు తెలుసు సార్, సినిమా వాళ్ళ పేరు ప్రపంచానికి తెలిసింది సార్. మరి సాఫ్ట్వేర్ నెలకు 3 లక్షలు సంపాదిస్తాడు, మరి మీరేం సంపాదిస్తున్నారు? 3 లక్షలు సంపాదన సార్. 3 లక్షలు డబ్బు అనేది మ్యాటర్ కాదు సార్. ఎప్పుడైనా ఇప్పుడు నేను ఉన్నా లేకపోయినా కూడా నేను చేసిన వర్క్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ సరే మా వాడు చేశారని చెప్పుకుంటారు. వాళ్ళు చేస్తారు వర్క్, 3 లక్షలు సంపాదిస్తారు, ₹1 కోటి సంపాదిస్తారు. పోయేటప్పుడు తీసుకెళ్తామండి సార్ ₹1 కోటి. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత కోట్లు సంపాదించిన ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు, పొద్దున్న లేస్తే మామూలు ప్రాబ్లం చనిపోయినట్టు చాలామంది ఉన్నాయి అలాగా. ఇప్పుడు డబ్బుకి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏంటంటే మనకు 4 ఏళ్ళు వెళ్తున్నాయా, మనకి హెల్త్ ప్రాబ్లం వస్తే మన దగ్గర ఉన్నాయా, దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంతేగాని పూర్తిగా డబ్బుగా మనం పరిగెత్తాం అనుకోండి, లైఫే ఉండదు. అదే ఇప్పుడు నేను
నాకు 50,000 వచ్చాయని చెప్పాను కదా విజయవాడలో. నేను మా బాస్ దగ్గర జాయిన్ అవ్వడం 3,000 చేశా. 2,000 ఏమో ఇంటికి పంపించేవాడిని, 500తో ఉండేవాడిని. నేను డబ్బుకి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టయితే వచ్చేసేవాడిని ఎప్పుడో. నేను మన డబ్బు కాదు, మనకు వర్క్ కావాలి. వర్క్ అనేది ఇంకోటి ఏంటంటే నార్మల్ లాగా చేయకూడదు. చేస్తే మనం ఇది చేస్తే అమ్మ అలా ఉండిపోవాలన్నమాట, మైల్ స్టోన్ లాగా ఉండాలనేది నాది. మంగళవారం తర్వాత ఏంటి మరి? 2 స్క్రిప్ట్లు విన్నా సార్. అయితే ఒక స్క్రిప్టు పేమెంట్ దగ్గర కొద్దిగా ఇది ఉంది, ఇంకోటి అయితే ప్రాసెస్లో ఉంది, ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇక ఈ మధ్యలో అజయ్ భూపతి గారి సినిమా ఏమైనా ఉందా? అజయ్ భూపతి గారు ఉన్నా కూడా సార్, ఇప్పుడు అది యాక్చువల్గా మా బాస్ డైరెక్టర్, నేను వెళ్ళకూడదు. ఒకవేళ వచ్చినా కూడా నేను కంపల్సరీ మా బాస్కి చెప్తాను. అంటే నేను ఒకళ్ళని మోసం చేసి వెళ్ళాం అనుకోండి, మనం ఒకటి చేసాం అనుకోండి, మనకు 10 తగులుతాయి. ఇప్పుడు మీ బాస్, ఉదాహరణకి మీ బాస్ దగ్గరికి వద్దాం, లేదా మీ బాస్ కానీ మార్తాండ కే వెంకటేష్ కానీ ఇంకొకరు కానీ ఇప్పుడు చంటి గారు కానీ, వాళ్ళకి ఒకేసారి 4-5 సినిమాలు ఉంటాయి. ఒక ఎడిటర్ 4-5 సినిమాలు ఒకేసారి చేయగలడా? సార్ అది 2015 మా బాస్ వికీపీడియా కూడా ఉండే 19 సినిమాలు చేసాం మేము, 14 మంది అసిస్టెంట్స్. ఆయన దగ్గర ఎలా ఉంటుందంటే, మనం ఒక సినిమా ఇచ్చేసారనుకోండి, మన సినిమా అలా ట్రావెల్ అయిపోతాం, మనకి ఇంక ఇచ్చేస్తారు అసిస్టెంట్గా. కానీ ఆయన దగ్గర మనం నేర్చుకోలేంటంటే, అన్ని సినిమాలు చేసినా కూడా ఒక్కడు కూడా ఆయన చూసి ఆయన ఎడిట్ చేసిన తర్వాత వెళ్తుంది ఫైనల్ అవుట్పుట్. అలా ఆయన షెడ్యూల్ చేసుకునేవారు. ఆయన దగ్గర మనకు చాలా కొత్త ఎలా ఉంటుందంటే, షార్ప్గా ఉంటారు అనమాట, చాలా షార్ప్. ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తుందంటే దాని ముందే ప్లాన్ చేసేసి, మాధవజీ ఇది వస్తుంది, నువ్వు వాళ్ళకి అవుట్ ఇచ్చేసి ఇట్లా అని ముందే చెప్తాడు అనమాట అందరికీ. అలాగా వాళ్ళ దగ్గర ఉన్న సార్ దగ్గర ఉన్న అసిస్టెంట్స్ అందరండి చాలా షార్ప్గా ఉంటారు. ఎంతమంది ఎడిటర్లు లేరు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు? దాదాపు 22 మంది దాకా అయ్యారండి. హైయెస్ట్ ఎడిటర్ కింద అసిస్టెంట్లకి ఎడిటర్గా అయింది ఆయన దగ్గర ఎవరు. అట్లా ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు? సెల్వా అని చెప్పి బాగా ఇది, బాలాజీ ఉన్నాడు, మణికంఠ బాలాజీ, ఇంకోటి కార్తీక్, ఆనంద్, ఇళయరాజా, కబాలీ చేశాడు అసోసియేట్ ఇళయరాజా, జిజేంద్రన్, శాము, నేను, ఇంకా అలా చాలామంది వరుసగా. ఇంకో అతను ఉన్నాడు, పేరు ఏంటి, మనీ, చాలామంది ఉన్నారండి. ఇప్పుడు నేను అడిగాను ఆయన్ని, సార్ ఎందుకు సార్ ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు కదా, మరి తెలుగులో అంతమంది రారేంటి సార్ అంటే, మీరేమో అందరినీ పంపించేస్తున్నారు కదా ఎడిటింగ్ నేర్చుకున్న తర్వాత. అప్పుడు ఆయన ఒక డైలాగ్ వేసాడు, మనం చేసి ఉన్నాం మాధవజీ. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక టైంలో మనకు ఆపోజిట్లో మనకన్నా బాగా చేసేవాళ్ళం అనుకో, అప్పుడు మన బ్రెయిన్ పని చేస్తుంది, అప్పుడు ఇంకా బెటర్గా చేయాలని థాట్స్ వస్తాయి మనకి. ఎప్పుడు అలా ఉండొద్దు. ఇప్పుడు చెప్తారు ఆయన దగ్గర జాయిన్ అయితే 3 years అసిస్టెంట్స్, 3 years తర్వాత వెళ్ళిపోవాలి వాళ్ళు. ఎందుకు వెళ్ళాలంటే రీజన్ చెప్పారు. ఫస్ట్ 1 year వచ్చి నేను చేసే ప్రాసెస్ ఎలా ఉందో నేర్చుకోండి. నెక్స్ట్ 1 year ఏంటంటే ఎడిట్ ఉంటుంది కదా, ఎలా చేయాలి, నా ప్యాటర్న్స్ ఏంటి అనేది. 3rd yearలో నీకు వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు సినిమా తీస్తాను పట్టుకుని వెళ్ళిపో. ఆయన అంత ఓపెన్ అనమాట. కానీ ఆయన చేసిన డైరెక్టర్ మనం టచ్ చేయకూడదు. ఆయన అలా అని చెప్పరు. ఇప్పుడు డైరెక్టర్ వచ్చి, ఇప్పుడు మంగళవారం డైరెక్టర్ ఉన్నారు, ఆయన వచ్చి నన్ను వచ్చి అడిగారు, నేను మా బాస్కి చెప్పా, సార్ ఇలా సింగిల్గా వేస్తాను అంటున్నారు సార్, అది మరి అన్న అనిన తర్వాత నేను ఆయనకి చెప్పాను అజయ్ గారికి, సార్ అది నేను మా బాస్కి చెప్పాలి సార్, నేను హరిహర వీరమల్లు ఇచ్చారు నాకు, అది నేను చేస్తున్నాను, వెళ్ళింది కూడా 2 days వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు ఇలా అంటే బాగోదు సార్, నేను మా బాస్కి చెప్పాను, నీ బాస్కి నేను చెప్తాను అని చెప్పి ఆయన ఫోన్ చేసి మాట్లాడుకున్నారు. అంటే నాకు ఇక్కడ డౌట్ వచ్చింది. సడన్గా గోస్ట్ రైటర్లు అంటారు, అంటే రైటర్లకి గోస్ట్ రైటర్లుగా రాస్తూ ఉంటారు. ఆ గోస్ట్ డైరెక్టర్లు కూడా ఉన్నారు, కొంతమంది డైరెక్టర్ పేరు వేసుకుంటారు, గోస్ట్ డైరెక్టర్ ఉంటారు. అలాగే ఈ లెక్కన మీరు చెప్పేదాన్ని చూస్తే గోస్ట్ ఎడిటర్లు కూడా ఉన్నారని అనిపిస్తుంది. గోస్ట్ ఎడిటర్లు ఉంటారా? గోస్ట్ ఎడిటర్లు కష్టంలేండి, టేబుల్ మీద రాకుండా ప్రొడ్యూసర్ సినిమాలు వచ్చినాయి అనుకోండి, నువ్వు చేసేసి ఫైనల్ చూస్తాడు ఆయన. నేను చెప్తాను చూడండి, 19 సినిమాలు, ప్రతి సినిమా ఆయన ఫైనల్ ట్రిమ్ ఆయనే చేసేవాడు. మేము ఏంటంటే డైరెక్టర్ వర్షన్ చేస్తాం, మేము చేసిన తర్వాత ఆయన చూస్తాడు, ఆయన చూసిన ఎమ్మటే ఎడిట్ చేయడు ఆయన, ఒక 3 days చూసుకుంటాడు ఈ మైండ్లో ఇది. ఆయన అప్పుడు ఏం చేసేవారంటే ఎక్సెల్ షీట్ తీసుకొని ఈ సినిమా ఎన్ని రోజులు షూట్కి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు, ఎప్పటికి అయిపోయి ప్రొడక్షన్ మీద మాట్లాడుకునేవారు, ఈయన డైరెక్టర్తో మాట్లాడేవారు, ఓ ఈ డేట్కి ఈయన వస్తాడా, ఈ డేట్కి క్లాష్ అవుతుందా, ఏం చేసేవాడంటే క్లాష్ అవుతుందంటే వాళ్ళు షూట్లో ఉన్నప్పుడు ఈయన వచ్చి ఒక వర్షన్ చేసేవాడు, ఈ మధ్యలోనే వచ్చి అంటే నేను ఒక వర్షన్ చేసి మీరు చూడండి, మీకు నచ్చితే డబ్బింగ్ వెళ్ళరండి అనేవారు. ఈ లోపల ఇంకో సినిమా వచ్చేది కదా, అట్లా ప్లాన్ చేశాడు అన్నమాట. అప్పుడు నేను అన్నాను, మొన్న నేను చెప్పాను, సార్ నాకు మొన్న ఈ మంగళవారం చేసినందుకు 100 ఫోన్లు ఇట్లాగా వస్తాయంటే, అప్పుడు నేను అడిగేవాడిని, ఇన్ని ఫోన్లు వస్తున్నాయి, ఎప్పుడు చేస్తారో మీరు ఎడిటింగ్, ఎలాగే అడిగేవాడిని.
అంటే నీకు కూడా వస్తాం మాధవజీ వెయిట్ చెయ్యి టార్చర్ ఉంటాడు. అదే ఫోన్లు వస్తాయి. ఆటోమేటిక్ హిట్ అయిందంటే ఇక ఎవరు ఎడిటింగ్ చేశారో ఏంటి అని చూస్తారు కదా. ఒక సినిమా హిట్ అయితే ఆ ఎడిటర్ కూడా క్రెడిట్ ఉంటుంది ఖచ్చితంగా. నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగా అప్లైజెస్ వచ్చినాయండి ఫోన్ మీద ఫోన్. అప్పుడు అనుకున్నా ఓహో మా సార్ నన్న రోజు నాకు అప్పుడు గుర్తొచ్చింది. అదే మీరేంటి ఎడో ప్రీమియర్ వాడతారా యావిడేనా? యావిడ్ అండి. ఎందుకని సినిమా వాళ్ళందరూ ఎక్కువ యావిడ్కి వెళ్తారు? ప్రొఫెషనల్గా ఉంటుంది సార్ అది. ఎలా అంటే ప్రొఫెషనల్ అంటే ఇప్పుడు ఎఫ్సిపి ఉందండి, అది సేవ్ చేసాం అనుకోండి ప్రాజెక్ట్ మొత్తం సేవ్ అవుతుంది. యావిడ్లో అనుకోండి మనం బిన్ ఓపెన్ చేసాం, ఒక బిన్లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని పెట్టుకున్నాం సీక్వెన్స్, సేవ్ చేసాం అనుకోండి అది ఒక్కటే సేవ్ అవుతుంది. ఆ సేవింగ్ ఎంత ఉంటుంది అంటే 150 MB KBPSలో ఉంటాయి, MBలో ఉంటుంది మేబీ అంతే. ప్రాజెక్ట్ మొత్తం సేవ్ అవుతుంది యావిడ్లో. ఇంకోటి ఏంటంటే ఆర్గనైజేషన్ నీట్గా స్ట్రక్చర్ బాగుంటుంది యావిడ్ మీడియాలో. అంటే మిగతా బాగోని కాదు, ఇది కొద్దిగా ప్రొఫెషనల్గా ఉంటుంది కదా అని. ఇప్పుడు టెక్నికల్ అప్డేట్స్ ఏం వస్తున్నాయండి ఎడిటింగ్ పరంగా చూసుకుంటే? ఫ్యూచర్లో ఏ రావచ్చు? మీరు ఎట్టగా MSc కంప్యూటర్స్ చేశారన్నారు కదా. ఫ్యూచర్లో ఇప్పుడు అందరూ ఏ అంటున్నారండి. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే ఇంకొద్దిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ ఓకే, అదేంటంటే కొద్దిగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకున్నాం అనుకోండి కొద్దిగా. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు కమాండింగ్ లాగా, ఇప్పుడు మనకి గూగుల్లోకి వెళ్ళి పలానా వ్యక్తి ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు పేరు కొట్టి ఈడేం చేశారు స్టేటస్, అట్లాగా ప్రాంప్ట్ కొట్టాలన్నమాట. ప్రాంప్ట్ అంటే మీకు ఏం కావాలని కొట్టారనుకోండి ఆటోమేటిక్ ఇప్పుడు ఒక ఇమేజ్ ఉంది, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చి ఏదో పిల్లో గిల్లో ఏదో పెడదాం అనుకున్నాం, దానికి కమాండ్ ఇవ్వాలి, దాన్ని ప్రాంప్ట్ ఇంజనీర్ అంటారు. ప్రాంప్ట్ కమాండ్ అది ఇస్తే ఆటోమేటిక్గా అక్కడ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే అది ఎడిటింగ్లో కూడా కొద్దిగా కమింగ్ డేస్లో అప్డేట్. మరి అప్డేట్ కూడా మరి అవ్వాలి కాబట్టి ఏం చేస్తారు, మీరు ఏం చేస్తున్నారు దానికోసం? నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అవి నేర్చుకుంటున్నారు. బుక్స్ ఆల్రెడీ తీసుకున్నానండి, అమెజాన్లో ఉంది 67 పేజెస్ ఎంతో. అది బేసిక్, మనం బేసిక్ నేర్చుకున్నాం అనుకోండి తర్వాత చేస్తుంటే అలవాటు అయిపోద్ది. మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒక జాబ్ చేస్తాడండి ఏఐలోనే, వాడే నాకు సజెస్ట్ చేశాడు. ఎప్పుడు 2 years బ్యాక్ 3 years బ్యాక్. అది ఏ అంటే నాకు అప్పుడు అర్థం కాల. ఇప్పుడు తర్వాత లేటెస్ట్గా ఇప్పుడు అందరూ రీల్స్ అన్నీ పెడుతున్నారు ఇన్స్టాలో, ఏ అంటే అప్పుడు చూసిన తర్వాత వాడు ఒక రోజు వాడితో కూర్చున్నాను, వాడు చెప్పాడు నీకు ఏ హెల్ప్ కావాలని ఉన్నాను కదా నేను చేసి పెడతాను. వర్క్ ఈజీ అవుతుంది దానివల్ల. వర్క్ ఈజీ అవుతుందండి. అది ఇంకా డెవలప్మెంట్లో ఉందండి, టైం పడుతుంది. 2025 2026 అవుతుందండి. అదే ఇప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి కదా. అవునవును, అప్డేట్ కాకపోతే మనం వెనకబడిపోతాం. డెఫినెట్గా. కత్తిరి పెట్టి కత్తిరించిన రోజులు ఉన్నాయి, మారిపోయింది. అవునవును, మన అప్డేట్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఎడిటర్లో చాలా మంది తలపండిన చేయి తిరిగిన వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉన్నారు. మీకు నచ్చిన ఎడిటర్లు ఎవరండి? శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిట్ బాగా ఇష్టం అండి. ఏంటి ఆయన ప్రత్యేకత? ఆయన ఏంటంటే విజువల్ కట్టు మీద చూపిస్తే కన్వే చేస్తారు, ఎఫెక్ట్లు వేసి అలా చేయరు. అది బాగా నచ్చింది ఆయన ఎడిట్ నాకు. నేను మా బాస్తో కూడా అనేవాడిని, సార్ నేను యాక్చువల్గా శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిట్ అంటే ఇష్టం అంటే. ఒకరోజు ఇట్లాగే కలిసాం చెన్నైలో, మా సార్కి బిహైండ్ వుడ్స్లో గోల్డ్ మెడల్ అవార్డు వస్తే కలిసి ఆయన ఉన్నారు శ్రీకర్ ప్రసాద్ గారు. అప్పుడు అడిగా సార్ ఫోటో, ఇప్పుడు వరకు నేను ఎవరితో ఫోటో దిగలేదండి, నాకు ఇష్టం ఉంది ఫోటోలు దిగను, సార్ ఆయనతో దిగుతాను సార్ నేను ఫోటో అడగరా సార్ అంటే. ఆయన వెళ్ళి ఏం చెప్పారంటే మా బాసు, సార్ నా అసిస్టెంట్ కానీ ఏంటంటే మీరంటేనే మీ ఎడిట్ బాగా ఇష్టం అంట సార్ అని చెప్పన్నారు. సార్ అదే సార్ అని అంటే పర్లేదని ఫోటో అడుగుతున్నారు సార్ అంటే సరే అని చెప్పి ఫోటో తీసుకున్నా. హ్యాపీ మూమెంట్ అది. ఆయన శ్రీకర్ ప్రసాద్ గారి తర్వాత మీ బాస్ ఎడిటింగ్ మీరు వస్తుంది జనరల్గా. అవును, అదే సాధారణంగా గురువు పంగనామాలు పెట్టరు ఎవరు అనుకోరు, మీ ఫీలింగ్ అది. ఆయన సాధారణంగా ఆయన ఇక్కడ ఫీల్ అవ్వాలా మీరు అన్నప్పుడు కూడా. అవును, అంతే కదా, ఫీల్ అవ్వాలి. నేను చాలా ఓపెన్గా ఉంటాను ఆయన దగ్గర. ఇప్పుడు ఆయన తప్పు చేశారు, ఒకసారి ఓపెన్గా ఉండడం కూడా ప్రమాదమే కదా అది. ఉండొచ్చు కానీ తర్వాత రియలైజ్ అవుతారు కదా ఎందుకు చెప్పాడని రియలైజ్ అవుతారు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎడిట్ చేస్తూ ఉంటాం, ఆయన సడన్గా వచ్చి అరిచేవారు, నన్నే అరిచేవారు, అసిస్టెంట్స్ అరిచేవారు. ఒకరోజు చెప్పాను నేను, అంటే ఎప్పుడైనా అండి ఒక మనిషి కోపంగా ఉన్నప్పుడు ఇమీడియట్గా మనం వాళ్ళకి ఆపోజిట్ ఇమీడియట్గా మాట్లాడకూడదు, ఇంకా ఎక్కువ అయిపోద్ది. వాళ్ళు కూల్ అయ్యి సాయంత్రం 6 o'clock 7 o'clock ఇంటికి వెళ్తున్నారు, సార్ 2 నిమిషాలు మాట్లాడతా సార్ మీతో అన్న. చెప్పా ఏమాదం అన్నాడు. సార్ ఇప్పుడు ఏమన్నా ఉందనుకోండి సార్, తప్పు ఇప్పుడు మనిషి అనేవాడు ఎవడైనా తప్పు చేస్తాడు, తప్పు చేశాడు ఓకే, మీరు మర్చిపోతున్నారా, నాకు గుర్తు చేయమంటే నేను గుర్తు చేస్తానని చెప్పి మీరు ఈసారి నుంచి ఏంటంటే పొద్దున్నే రాగానే తిట్టొద్దు, వాళ్ళు ఫ్రెష్ మైండ్ వచ్చి ఎడిట్ చేస్తాం మేము, మీరు తిట్టగానే ఆ రోజు మొత్తం డిస్టర్బ్ అయ్యారు, సార్ ఇలా తిట్టారు అని. మనకే ఒక్కసారి అది ఎడిట్లో కొద్దిగా అంటే వెనకాల చూశారు. ఇక అప్పటి నుంచి ఏంటంటే వెళ్ళిపోయేటప్పుడు పిలిచేవారు అనమాట, అరే నాకు పొద్దున అలా చేసావు నాకు నచ్చలా, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వద్దు, ఒకసారి ఇస్తా ఛాన్స్, 2 సార్లు ఇస్తా, 3 సార్లు బయటికి వెళ్ళిపోతాం.
అందుకని ఏంటంటే ఆయనకి ఎలా అంటే చూసేవాడిని మనిషి కొద్దిగా కూల్గా ఉన్నాడా, ఇప్పుడు చెప్పచ్చా లేదా అని. అలాగే ఆయన ప్రతి ఒక్కరికి అలాగే చెప్తానండి. ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు తమ దగ్గర అసిస్టెంట్గా పెట్టుకోవాలంటే ఎంతో నమ్మకం ఉంటే తప్ప పెట్టుకోరు. ఒక్కోసారి చుట్టాలను కూడా నమ్మరు. ఇప్పుడు ఆ మొహాటం కోసం పోతే ఏదో జరుగుతుంది, తర్వాత లీక్ అవుద్ది, ఏదో జరుగుద్ది. మరి మిమ్మల్ని ఎట్ట పెట్టుకున్నాడు ఆయన? ఏ నమ్మకంతో పెట్టుకున్నాడు ఆయన? నేను ఇక్కడే చెప్పాను కదండి, పైసా మూవీకి చేసినప్పుడు నేను ఎలా ఎంత జెన్యున్గా సార్ కావాలంటే అడగండి అతను అడిగాను. అడిగితే నాకు ఇవ్వద్దని చెప్పి అతనే చెప్పాడు. నేను ఎక్స్ట్రా యాడ్ చేసి ఉండొచ్చు అని పిలిపించి అడగండి సార్ అన్న. అప్పుడు ఆయన డిఫరెంట్ ఎవడు అలా అండు. నేను అలా అనేపాటికి ఆయన నచ్చింది, ఈడ కొద్దిగా పర్లేదు అనిపించింది ఆయనకి. తర్వాత కూడా నేను చెన్నైలో ఉన్నప్పుడు కూడా కొద్దిగా జెన్యున్ ఆయనకి క్యాష్ ఇచ్చేవారు నాకు. ఆయన అంత ఇచ్చారు, ₹1 కూడా వాడుకునేవాడిని. అది సార్ మీరు ఇచ్చారని. ఒకవేళ నాకు అర్జెంట్గా అవసరం అయింది 5,000, నేను 5,000 అయితే ₹1 కూడా మిస్ అయ్యకుండా సార్ ఆ రోజు తీసుకున్నా, డేట్ కూడా వేసి ఇచ్చేవాడిని. అలా కొద్దిగా ఆయన సాధారణంగా అట్లా లీక్ చేస్తారని భయం ఉంటుందా? పెట్టుకోవాలంటే ఉంటుందండి. ఎవరిని పెట్టుకోరు, నమ్మరు. ఇప్పుడు ఆయన ఏమో చెన్నైలో ఉంటారు, కోట్ల ప్రాజెక్ట్ అది. అవును, అది మన మీద బాధ్యత తప్పు చెప్పినప్పుడు మనకు అలాగే మందే కదా. అవును. ఒకవేళ ఇదే ఫైల్ని సేఫ్టీ కోసం ఇంకో చోట ఏమైనా సేవ్ చేస్తారా? ఉంటుందండి, ఆయన దగ్గర కాపీ ఉంటే మా దగ్గర కాపీ. అట్లా ఉంటే పర్లేదు. లేకపోతే ఇదే దీన్ని నమ్ముకుంటే అయిందనుకోండి, మా దగ్గర ఎప్పుడు 2 కాపీలు ఉంటాయి. ఎడిట్ ఉంటుంది, బ్యాకప్ ఉంటుంది. ఎడిట్ ఇక్కడ మెయిన్ ఎడిట్ షూట్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ పెడతాం. బ్యాకప్ ఆయన దగ్గర పెడతాం. అక్కడ మెయిన్ ఎడిట్ షూట్ అనుకోండి అక్కడ ఉంటుంది, లేకపోతే ఇక్కడ బ్యాకప్ ఉంటుంది. అట్లా 2 ఉంటాయి. అది ఆ జాగ్రత్తలు లేకపోతే కష్టం కదా. ఇంకేంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సాధారణంగా కొంతమంది డైరెక్టర్లు అయిపోయారు. రాజమౌళి గారు ఎడిటింగ్ నుంచి వచ్చారు. ఒకప్పుడు కేఎస్ఆర్ దాస్ గారు కూడా ఎడిటింగ్ నుంచి వచ్చి సినిమా బుకింగ్ క్లర్క్ అంటే సినిమా గుంటూరు థియేటర్లో. తర్వాత ఆయన 100 సినిమాలు డైరెక్టర్ అయిపోయాడు కేఎస్ఆర్ దాస్ గారు. అలా మీరు కూడా ఏమైనా భవిష్యత్తులో ఏమైనా మా డైరెక్షన్ వైపు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? సార్ ఇప్పుడు మనం తీసుకున్నది ఎడిటింగ్లో మనం పక్కా పర్ఫెక్ట్ ఎంఐ టచ్ చేస్తే హిట్ రా సినిమా అని ప్రూవ్ చేసుకున్న తర్వాత మనం అందులో సక్సెస్ సార్. మనం ఇప్పుడు ఒక పడం మీద వెళ్ళటం బెటర్ సార్. 2 పడవ మీద వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు నేనేం జరిగింది, నా రియల్ లైఫ్లో జరిగింది. 10 పడవల మీద కాల్ పెట్టి వచ్చారు, షేర్ మార్కెట్ చేస్తే ఇటు వచ్చిన సినిమాకి ఏమైంది, అది మొత్తం పోయినాయి, రోడ్డు మీదకి వచ్చా. ఎప్పుడు మనం ఒక దాని మీద అనుకుంటే అది టార్గెట్ ఇచ్చేంత వరకు దాన్నే వెళ్తే బెటర్. అంటే డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు కొంతకాలం ఎడిటింగ్లో పనిచేసి వెళ్తే బెటర్ అంటారా? కరెక్ట్ అండి, మంచి క్వశ్చన్. అది ఏంటంటే ప్రతి డైరెక్టర్కి ఎడిట్ సెన్స్ తెలిసింది అనుకోండి, మేకింగ్ వైజ్ కూడా మా ఎడిటర్కి ఈజీ. ఇప్పుడు ఎక్కడ కట్టని తెలియకుండా రష్ తీసుకొచ్చి మాకు ఇచ్చేస్తారు. అదేమో డిజిటల్ వచ్చింది, ఎంత వస్తుంది ఫుటేజ్, ఆ రష్ చూడటం టైం సరిపోతుంది. అదే ఎడిటింగ్ సెన్స్ ఉందనుకోండి, ఒక డైరెక్టర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరికైనా మాకు హెల్ప్ అవుతుంది. అదేంటంటే ఇక్కడ కట్టొచ్చిద్దా నాకు తెలుసు, దాతి నెక్స్ట్ మూవ్ అంటే ఇంకోటి త్వరగా కూడా షూట్ అయిపోద్ది. అది ఖర్చు కలిసి వస్తుంది, ప్రొడ్యూసర్కి సేఫ్టీ, మనీ సేఫ్ అవుద్ది. ఇట్లాంటి చాలా టెక్నిక్స్ అయితే ఉన్నాయి. చాలా ఉన్నాయండి. ఎప్పుడైనా రెండు వర్క్లు చేయొచ్చండి. ఒకటి హార్డ్ వర్క్, ఒకటి స్మార్ట్ వర్క్. మన స్మార్ట్ వర్క్ చేస్తేనే కొద్దిగా ముందుకు వెళ్ళగలం. హార్డ్ వర్క్ అంటే ఇంకా ఇప్పుడు మామూలుగా ఏదైనా మిషన్ లాగా పని చేయాలి, అలా చేయకూడదు ఎప్పుడు క్రియేటివ్ ఫీల్డ్లో. కొద్దిగా స్మార్ట్గా ఇప్పుడు ఏమంటే నెక్స్ట్ మనకు వచ్చే ట్రబుల్ ఏంటంటే అనేది ముందే ఐడెంటిఫై చేసుకునేటట్టు మనకు స్మార్ట్గా ఉన్నాం అనుకోండి. అంటే మనకు హార్డ్ వర్క్ చేసే ఉంటాడు, వాడు ఎంతో కష్టపడి ఎంతో చేస్తూ ఉంటాడు, వాడు పైకి రాడు. మరి స్మార్ట్ చేసేవాడు ముందు పైకి వెళ్ళిపోతున్నాడు. అదే అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాడు మరి అక్కడే ఉండిపోతున్నాడు కదా, అక్కడ అన్యాయం జరుగుతుంది ఒకటికి. టెక్నికల్గా అంటే హార్డ్ వర్క్ చేసేవాడేమో అదే సార్ అలా బలైపోతున్నాడు కదా. మరి బలి అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాడు కదా, దాని నుంచి ఎక్స్ట్రాగా ఏం చేయొచ్చు, దీన్ని స్మార్ట్గా ఏం చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక దగ్గర జాయిన్ అయ్యి ఒక కిరాణా షాప్లో జాయిన్ అయ్యాం సార్. డైలీ ఏంటంటే మనం పని చేస్తున్నాం, పిచ్చిగా పని చేస్తాం, మనోడు కూర్చున్నాడు, గల్లబెట్టి డబ్బులు తీసుకెళ్తున్నాడు. అది ఎక్కడి నుంచి ఇప్పుడు స్టాక్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, అది ₹10 పడుతుందా, అయితే మనం ఆయన పట్టుకుని ఇక్కడ ₹8 వస్తుంది, అది తెలుసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి. అట్లా కొద్దిగా స్మార్ట్ వర్క్. అది అంటే మోసం చేయడం కాదండి ఇందులో. అంటే మీరు కూడా స్టార్టింగ్లో హార్డ్ వర్క్ చేసే ఇప్పుడు స్మార్ట్ వర్క్లోకి వచ్చారు. అది కరెక్ట్. అది చెప్పాలంటే అలా చేస్తే సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఇంకోటి మనం ఒకటి చేసే మనం ఎలా అంటే ఎవరైనా చేశారనుకోండి, భజన చేయకుండా ఉన్న ఫ్యాక్ట్ చెప్పామనుకోండి, అది కూడా ఏంటంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు డైరెక్టర్లకి కొంతమంది అందరూ ఉన్నప్పుడు చెప్తే ఇష్టం ఉండదు. అదేంటంటే మనం పర్సనల్గా ఎవరు లేనప్పుడు అలా కాదు సార్ అని చెప్పి మనం కన్వే చేసాం అనుకోండి, ఓకే. అంతేగాని వాళ్ళు ఇప్పుడు విరాటపురం కూడా చేశానండి, ఆన్లైన్ చేశాను, ఆఫ్లైన్ చేశాను. నేను డైరెక్ట్గా చెప్పాను సార్, ఇక్కడ ఒక షార్ట్ తీసుకుందాం సార్, తర్వాత యూస్ అవుతుంది. దానికి శ్రీకర్ ప్రసాద్ గారు మెయిన్ ఎడిటర్. అయితే అది తీసుకుందాం అంటే తీసి ఇచ్చేవారు.
అట్లా ఇంకొన్ని అంటే మనం చెప్పి అలా చేయించుకుంటే బాగానే ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే నిడివి పెరిగిపోయింది, కొంత ల్యాగ్ వచ్చింది అని విమర్శలు వస్తాయి, రివ్యూలు వస్తాయి. అవును. ఆ తర్వాత కొంత తగ్గిస్తే సినిమా ఏమి దెబ్బతిందగా, ఏమైనా దెబ్బతింటదా? కంటిన్యూటీ ఉంటుందండి. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు ఎలా అంటే థియేటర్కి వెళ్ళగానే ల్యాగ్ అని ఎందుకు ఫీల్ అవుతారంటే ఆ సీన్ కొత్తగానే ఉంటుంది. అది ఏంటంటే చూపించడం అనేది కొద్దిగా కొత్తగా డిఫరెంట్గా చూపించారనుకోండి, ఇంట్రెస్టింగ్గా, అప్పుడు ఏంటంటే ఆడియన్స్కి ల్యాగ్ అనిపించదు. ఇప్పుడు ఎన్ని సినిమాలు వచ్చినాయండి, ఇప్పుడు చూసి ఏంటంటే ఆ సినిమాలో చూసామరా, మళ్ళీ ఏంట్రా ఈ సినిమా ఎలా వస్తుంది సీను, దాన్ని వాళ్ళు ఏమనుకుంటారు, ల్యాగ్ అనుకుంటారు. ఇంకోటి కొన్ని సీన్ నేనే చూసినప్పుడు వేరే సినిమాకి వెళ్ళినప్పుడు బాగా తీసేయచ్చుగా, తెలుస్తుందిగా అని మనకి అనిపిస్తుంది. అనిపించినా కూడా అంటే అలా అనిపించింది అనుకోండి, ఒక సినిమాకి సపోజ్ 2.5 గంటల సినిమాకి అలా అనిపించింది అనుకోండి, అలా కట్ చేసుకుని వెళ్ళిపోతే మీకు గంట సినిమా కూడా ఉండదేమో. అవునవును, ఒక్కోసారి ఆ ప్రమాదం కూడా ఉండదు. ఇంకోటి మనం చూసి అలా అనుకుంటాం, టేబుల్ మీద చాలా జరుగుతాయండి. మనం డైరెక్టర్లు కానీ ఎడిటర్లు కానీ ఎవరిని తప్పు అంటాను, ఎందుకంటే వాళ్ళు స్క్రిప్ట్ సంవత్సరం నుంచి ఫాలో అవుతారు, ఎడిటర్ ఉన్నాడు, వాళ్ళిద్దరూ లేదండి ఇది వర్కౌట్ ఇద్దరు డిస్కస్ చేసుకునే పెడతారు, ఊరికేం బెటరు. ఇక మూర్ఖత్వంగా లేదు నేను దీన్ని ప్రేమించాను, ఈ సీన్ నాకు కావాల్సిందే, ఇది లేకపోతే నేను సినిమా రిలీజ్ చేయను అన్నారు అనుకోండి, సరే పెట్టేయండి. ఎందుకంటే డైరెక్టర్ సినిమా ఇది, మనం చెప్తాము వినలేదనుకోండి. హీరోలు ఎవరన్నా ఎడిటింగ్ రూమ్కి వస్తూ ఉంటారండి, వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉంటారా ఎట్లా జరుగుతుంది నేను చూసుకోవడానికి? మా ఎడిట్ చేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత వచ్చేవారండి చూసుకొని, మామూలు చూసి కరెక్షన్ చెప్పేవారు కదండి, ఎక్కడైతే నాకు తెలియదు. అంటే ప్రవీణ్ గారి దగ్గరికి కానీ అక్కడ మాకు వచ్చేవారు, విజయ్ గారు వచ్చేవారు, మళ్ళీ సూర్య గారు, కార్తీక్ గారు వచ్చి ఫైనల్ కాపీ అన్నమాట చూసుకునేవారు, కరెక్షన్ చెప్పేవారు కాదు, చూసుకుని ఓకే ఇట్లా వచ్చింది అంతే. ఇదేమన్నా తీసేస్తే బాగుంటుంది అట్లా ఏమన్నా వాళ్ళు ఏమన్నా సజెస్ట్ చేస్తూ ఉంటారా? అస్సలు సార్ వాళ్ళు తమిళ వాళ్ళు కొద్దిగా డిఫరెంట్ సార్, ఏంటంటే నా పని యాక్టింగ్, ఏమైనా ఉంటే వాళ్ళు షూట్కి వెళ్ళక ముందే చెప్పుకుంటారు. షూట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఇలా చేస్తా, నేను ఇట్లా అని నేను చూడలేదండి. మరి ఇప్పుడు నేను విజయ్ గారితో పని చేశాను భైరవ, నేను ఆన్లైన్కి వెళ్ళాను, అసలు ఎంత సైలెంట్ అంటే డైరెక్టర్ ఏమైనా ఉంటే దాని ముందే బిఫోరే ప్రీ ప్రొడక్షన్లోనే ఈ సీను కొద్దిగా మారిస్తే అలా మాట్లాడుకుంటారేమో, కానీ షూటింగ్ స్పాట్లో మాత్రం మార్చడం అనేది లేదండి, నేను చూడలే. మోస్ట్లీ వాళ్ళు బౌండరీ స్క్రిప్ట్తో వెళ్తారు, అటు హీరోలు కూడా అసలు డిస్టర్బ్ చేయరండి. ఇక్కడ కూడా నేను ఇది చేశాను విరాటపురం, ఇక్కడ కూడా ఏంటంటే షూటింగ్ స్పాట్లో అది మార్చి ఇది మార్చు అని ఏమీ లేదు. దీనికి వెళ్ళాను 3 days వెళ్ళాలండి రామారావు డ్యూటీ, అది కూడా అంతే, నేను ముందే. ఇప్పుడు ఈ మంగళవారం సినిమాకి మంచి ప్రశంసలు వచ్చినాయి, ఎడిటింగ్ పరంగా, ఈ రివ్యూలో వచ్చింది, ఎడిటింగ్ చాలా బాగుందని. బహుశా మీకు దీనికి ఏమన్నా అవార్డు అనేది వస్తుంది అనుకుంటున్నారా? సార్ మనం అవార్డు వస్తుందని చెప్పి ఎప్పుడు చేయకూడదు సార్, మనం నేర్చుకున్న వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే బెటర్. వచ్చింది అనుకోండి వెళ్ళండి, గుడ్, రాకపోయినా కూడా మన ఆలయం కుంగిపోకూడదు, మనం ఏంటంటే ఇంకా ప్రయత్నిస్తూ ఉండాలి అంతే. అదే, థ్యాంక్ యూ అండి, మీరు మంచి సమయం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, ఫస్ట్ ఇంటర్వ్యూ సార్ మీతో చేయడం. థ్యాంక్ యూ.